शास्त्रांशटी मनोनीत करा जाइयोछि ताहा आपण माने पाई परिबे रोमियो 13 अध्यायर 11 पद। అలాగే దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము ఈ కూడిక కొరకు ఏర్పాటు చేయబడినది। సెఠారే ఎహిపరి లేఖా अछि, అందులో ఇలాగున రాయబడి ఉన్నది, एबे तुम्भ मानकर निद्रारु जाग्रत हेबार समय जे उपस्थित एहा जानी एही सबु करो, कारण आम्भ मानक विश्वास करिबा दिन ठारू वर्तमान परित्राण आम्भ मानकर अधिक सन्निकट। మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి, మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది। निद्रारु जाग्रत हेबार समय उपस्थित अटे, నిద్ర మేలుకొనే యొక్క సమయము సమీపించి ఉన్నది। प्रभुको लोक माने आउ लेखा अछि, वर्तमान परित्राण अधिक सन्निकट। దేవుని ప్రజలారా మరలా రాయబడింది ఏమనగా రక్షణ అతి సమీపముగా ఉన్నది। निद्रित अवस्था कोण बा की प्रकार अवस्था अटे, ఈ యొక్క నిద్ర అనగేంటి, దాని యొక్క స్థితి ఏంటో మనం తెలుసుకుందాం। रोमियो मंडली निद्रित अवस्था रे चली जाइथिले, రోమ సంఘమంతా కూడా నిద్రావస్థలో ఉండి ఉన్నారు। बेले बेले परित्राण पाइथिबा लोक माने भी निद्रित होई जाइथांती। అనేక సందర్భాల్లో రక్షణ పొందుకున్న వారు కూడా నిద్రిస్తూ ఉంటారు। रोमियो मंडली परित्राण प्राप्त एक मंडली थिला, రోమ సంఘము రక్షణ పొందుకున్న సంఘమై ఉండెను। बाप्तिस्मो नेइथिबा गोटिए मंडली थिला, బాప్తిస్మము తీసుకున్న ఒక సంఘం అది। पवित्र आत्मा रे परिपूर्ण एक मंडली थिला, పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం అది। किंतु कालक्रमे से माने निद्रित अवस्था रे चली जाइथिले। కాలము గడుచుండగా వారు ఆధ్యాత్మిక జీవితంలో నిద్రావస్థలోనికి आओ వెళ్ళారు। से मानकु निद्रारु जाग्रत हेबा पाई सचेतनर कथा कुहा जाउछे। వారు నిద్రను మేలుకొన్నట్లుగా వారికి హెచ్చరికతో కూడిన మాటలు చెప్పబడుతుంది। प्रभुଙ୍କ लोक माने निद्रा जीवार समय रो दुई प्रकार रो परिणाम अछि। నిద్ర వెళ్ళుట అనే దానికి సమయం రెండు రకాల పరిస్థితిని మనం చూస్తాం। जदि परमेश्वर निद्रा दियंती ताहा लाभदायक अटे, దేవుడే కానీ నిద్రను ఇస్తే అది చాలా లాభకరమైనది। जदि शयतान निद्रा आनी दिए ताहा विपद क्षतिकारक अटे। సాతాను మూలముగా నిద్ర వస్తే అది అపాయానికి నష్టానికి దారితీస్తుంది। परमेश्वर आदम को घोर निद्रा रे पकाइले, దేవుడు ఆదమును గాఢ నిద్రను కలుగజేశాడు। से अपना प्रियतम को सुख निद्रा दियंती। దేవుడు తన ప్రియులను ఆయన మంచి నిద్రను ఇచ్చేవాడు। परमेश्वर निद्रित अवस्था रे कथा कहिथांती, మనుషులు నిద్రపోతున్నప్పుడు దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు। एणु परमेश्वर जदि निद्रा दियंती ताहा लाभदायक अटे। కనుక దేవుని చేత నిద్ర కలిగితే అది లాభకరమైనదే। आओ शयतान मध्य निद्रा आनी दिए, సాతానుడు కూడా నిద్ర తీసుకొస్తాడు। आओ मनीष निजे मध्य निद्रित होई जांती। అలాగే మనుషులు తమంతర తామే నిద్రిస్తారు। आमे जदि निद्रित अवस्था रे थिबा, మనము ఒకవేళ నిద్ర అవస్థలో ఉంటే ताहेले शयतान सुजोग पाइबो। సాతానుడు అవకాశాన్ని తీసుకుంటాడు। माथ्यू सुसमाचार 13 अध्याय ताहार 25 पद पढंतु। మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనము, ମାତ୍ର ଲୋକେ ନିଦ୍ରା ଯାଇଥିବା ସମୟରେ ତାଙ୍କ ଶତ୍ରୁ ଆସି ସେହି ଗହମ ମଧ୍ୟରେ ବାଳୁଙ୍ଗା ବୁଣି ଦେଇ ଚାଲିଗଲା। निद्रा जाइथिबा समय रे शत्रु आसी काम करिकि चली जाए। నిద్రించుచున్న సందర్భంలో సమయంలో సాతానుడు వచ్చి లేదా శత్రువు వచ్చి తన పని చేసుకుంటాడు। एनो निद्रारु जाग्रत हेबा पाई बाइबल रे बारंबार कहा जाउछि। అందుకే నిద్ర నుండి మేల్కోవడానికి పరిశుద్ధ గ్రంథములో పదే పదే చెప్పబడినది। प्रभुଙ୍କ नामर धन्यवाद हे। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక। निद्रारु जाग्रत हेई एहा सबु कर बोली लेखा अछि। నిద్ర మేలుకొని ఇవన్నీ కూడా చేయవలెనని లేఖ రాయబడినది। पुणी लेखा अछि, वर्तमान परित्राण अधिक सन्निकट। అలాగనే రాయబడింది ఏమనగా ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది। प्रभुଙ୍କ लोक माने
ପରିତ୍ରାଣ ଅତି ସନ୍ନିକଟ ଅଟେ। దేవుని ప్రజలారా రక్షణ మరీ సమీపముగా ఉన్నది। ବାଇବଲରେ 7 ଗୋଟି ପରିତ୍ରାଣର କଥା କୁହାଯାଉଅଛି। పరిశుద్ధ గ్రంథమందు 7 రకాలైన రక్షణను గురించి రాయబడి ఉన్నది। ତନ୍ମଧ୍ୟରୁ 3 ଗୋଟି ପରିତ୍ରାଣ ସୈଦ୍ଧାନ୍ତିକ ବିବାଦୀୟର କଥା ଅଟେ। అందులో 3 రకాలైన సిద్ధాంతపరమైన వాటిలో కొద్ది వివాదముతో కూడినది। ତାହାକୁ ନେଇ ବିଭିନ୍ନ ମତାବଲମ୍ବୀ ମାନଙ୍କର ବିଭିନ୍ନ ମତ ଅଛି। వాటిని బట్టి చాలా మంది ఆలోచిస్తున్న వారు రకరకాలుగా దాన్ని ତେଣୁ భావిస్తారు। ତାହାକୁ ମୁଁ ଆପଣଙ୍କ ସାମ୍ନାରେ ରଖି ଆପଣଙ୍କୁ ବି ସନ୍ଦେହରେ ଦ୍ୱନ୍ଦ୍ୱରେ ପକାଇବାକୁ ଚାହିଁବି ନାହିଁ। కనుక వాటిని మీ ముందు పెట్టి మిమ్మల్ని అనవసరంగా సందేహములు పడడం నాకు କିନ୍ତୁ ఇష్టం లేదు। 4 ଗୋଟି ପରିତ୍ରାଣ ଅବଶିଷ୍ଟ 4 ଗୋଟି ପରିତ୍ରାଣ ତାହା ସମସ୍ତଙ୍କର ମତାନୁସାରେ ଶାସ୍ତ୍ରରେ ସମ୍ମତ କରାଯାଇଛି। అయితే నాలుగు రక్షణ విషయమును గురించి అందరికీ సరిపోయిన సమ్మతించగలిగిన మాటలు రాయబడి ఉన్నది। କଣ ସେ 4 ଗୋଟି ପରିତ୍ରାଣ? ఏంటి ఆ 4 రకాల రక్షణ? ଆମ ଲୋକମାନେ ପରିତ୍ରାଣ ସମ୍ବନ୍ଧରେ ପ୍ରାୟ ସମସ୍ତଙ୍କର ସମ୍ପୂର୍ଣ୍ଣ ଧାରଣା ନାହିଁ। నిజానికి చెప్పాలంటే మన వాళ్ళందరికీ కూడా రక్షణను గురించి పరిపూర్ణమైన ఆలోచన లేదు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ମନୋଯୋଗୀ ହେଇକି ଶୁଣିବା। దేవుని ప్రజలారా మన శ్రద్ధగా విందాము। ପ୍ରଥମ ପରିତ୍ରାଣ ହେଉଅଛି మొదటి రక్షణ ఏమనగా ପାପରୁ ପରିତ୍ରାଣ। పాపము నుండి రక్షణ పొందుకొనుట। ମାଥିଉ ସୁସମାଚାର ବାହାର କରନ୍ତୁ, మత్తయి సువార్త ఒకసారి తెరవండి। ଆଉ ତାହାର 1 ଅଧ୍ୟାୟରେ ଲେଖା ଅଛି, మొదటి అధ్యాయంలో రాయబడి ఉన్నది 21 ପଦରେ ଲେଖା ଅଛି। 21వ వచనములో ଆଉ ତୁମ୍ଭେ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ ଦେବ, କାରଣ ସେ ଆପଣା ଲୋକଙ୍କୁ ସେମାନଙ୍କର ସମସ୍ତ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବେ। ଏହା ହେଉଛି ପାପରୁ ପରିତ୍ରାଣ। ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం పాపము నుండి రక్షించబడుట। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବା ପାଇଁ ଆସିଲେ। యేసు ప్రభు పాపము నుండి రక్షించడానికి లోకానికి వచ్చాడు। ପୁରାତନ ନିୟମରେ ମଧ୍ୟ ପରିତ୍ରାଣର ଶବ୍ଦ ବ୍ୟବହାର କରାଯାଇଅଛି। పాత నిబంధన కాలముల గురించి కూడా రక్షణను గురించిన మాట ఉచ్చరించబడినది। ଆଉ ଯଦି ସମ୍ଭବ ହୁଏ ଆମେ ସନ୍ଧ୍ୟା ବେଳାରେ ତାହାକୁ ଦେଖିବା। అవకాశం మనకు దొరికితే సాయంకాలం వేళ దాన్ని మనం ధ్యానం చేసుకుందాం। କିନ୍ତୁ ପୁରାତନ ନିୟମର ପରିତ୍ରାଣ ପାପରୁ ପରିତ୍ରାଣ ନଥିଲା। అయితే పాత నిబంధనల యొక్క రక్షణ పాపములో నుండి రక్షించబడినది కాదు। ଏଣୁ ନୂତନ ନିୟମରେ ଯୀଶୁ ଆସିଲେ ସମସ୍ତ ମନୁଷ୍ୟଙ୍କୁ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବା ପାଇଁ ଆସିଲେ। కాబట్టి క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పాపం నుండి రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ପାପରୁ ପରିତ୍ରାଣ ପାଇବା ପାଇଁ ହେଲେ କଣ କରିବାକୁ ହବ? పాపము నుండి రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక। ପରିତ୍ରାଣ ପାଇବା ପାଇଁ ବଳିଦାନର ଆବଶ୍ୟକ ଦରକାର। రక్షణ పొందుకోవడానికి బలి అర్పణలు అవసరమైనది। ଯଦି ଆମେ ଏବ୍ରୀ ପୁସ୍ତକରେ ଦେଖୁ, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ గ్రంథాన్ని మనం చూస్తే ସେଠାରେ ଏପରି ଲେଖା ଅଛି, అందులో ఇలాగ రాయబడి ఉన్నది, ବଳିଦାନ ବିନା ପାପ ମୋଚନ ସମ୍ଭବ ନାହିଁ। బలియాగము లేకుండా బలి అర్పణ లేకుండా పాపానికి విమోచన ఉండదు। ସାଉଣ୍ଡ ତ ଠିକ ଥିଲା କି ଆପଣ ପବିତ୍ର ହସ୍ତ ଲଗେଇଲା ସେଠି? నాయనా ఇంతవరకు బాగానే ఉండేది సౌండ్ ఎందుకు? ହଁ ବୋଲେ ଆମେ ଚିତ୍କାର କରି ଗଳା ବସି ଯିବାର ଅଛି, ସେମିତି କି? అదేనా? మీరు సౌండ్ తగ్గిస్తే మేము కేకలు వేయాలి పడుతుంది, అప్పుడు మా గొంతుకు పాడవుద్ది। ఓకే, ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి మహిమ కలుగును గాక। ରକ୍ତପାତ ବିନା ପାପ ମୋଚନ ସମ୍ଭବ ନାହିଁ। పిల్లరా, రక్తము చిందించబడకుండా పాపమునకు విమోచన కలుగదు। ତା ମାନେ ଏବ୍ରୀ 9 ଅଧ୍ୟାୟର 22 ପଦରେ ଆମେ ଦେଖିବାକୁ ପାଉ, ବ୍ୟବସ୍ଥା ଅନୁସାରେ ପ୍ରାୟ ସମସ୍ତ ବିଷୟର ରକ୍ତ ଦ୍ୱାରା ଶୁଚୀକୃତ ହୁଏ, ଆଉ ରକ୍ତପାତ ବିନା పాప మోచన హుଏ ନାହିଁ। రక్తము చిందింపబడకుండా పాపమునకు విమోచన కలగదు। ରକ୍ତପାତ ଯଦି ହେବ ନାହିଁ ପାପ ମୋଚନ ହେବ ନାହିଁ। కాబట్టి రక్తము చిందించకుండా ప్రోక్షించబడకుండా పాపమునకు విమోచన ପ୍ରଭୁ కలగదు। ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସିଲେ, యేసు ప్రభువారు లోకానికి వచ్చారు, ପରିତ୍ରାଣ ଦେବା ପାଇଁ ଆସିଲେ, ఆయన రక్షణ ఇవ్వడానికే వచ్చారు। ଆଉ ରକ୍ତ ଝରାଇବାକୁ ପଡିଲା ତାଙ୍କୁ। ఆయన రక్తము చిందించవలసిన అవసరం పడింది। ଯଦି ରକ୍ତପାତ ସେ କରିନଥାନ୍ତେ
ପାପ କ୍ଷମା ହୋଇନଥାନ୍ତା। ఆయన రక్తము చిందించకపోతే పాపమునకు క్షమాపణ కలిగి ఉండేది కాదు. ତା ମାନେ ଧ୍ୟାନରେ ଶୁଣନ୍ତୁ, కనుక ఒకసారి శ్రద్ధగా వినండి. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କ୍ରୁଶରେ ରକ୍ତ ନ ଝରାଇବା ଯାଏ ପରିତ୍ରାଣର କାମ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହୋଇନାହିଁ। యేసు ప్రభువారు కల్వరి శిలువలో రక్తము చిందించే వరకు రక్షణ యొక్క కార్యక్రమము ఏమాత్రం కూడా ప్రారంభం కాలేదు. ଯେହେତୁ ରକ୍ତପାତ ବିନା ପାପ କ୍ଷମା ସମ୍ଭବ ନାହିଁ, ఎందుకనగా రక్తము చిందించబడకుండా పాపమునకు క్షమాపణ ఉండదు. ତେବେ ଗୋଟିଏ ଅକଳର ପ୍ରଶ୍ନ ମୁଁ ଆପଣଙ୍କ ସମ୍ମୁଖରେ ରଖିବି। కొద్దిగా ఇబ్బందితో కూడిన ఒక మాట మేము ముందు పెట్టబోతున్నాను. ଯଦି ରକ୍ତପାତ ବିନା ପାପ କ୍ଷମା ବା ପରିତ୍ରାଣ ସମ୍ଭବ ନାହିଁ, ఒకవేళ రక్తము చిందించకపోతే పాప క్షమాపణ లేకపోతే రక్షణ కలగడానికి వీలు లేకపోతే ତେବେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯକ୍ଷର ଘରେ ରକ୍ତ ନ ବହାଇକି କେମିତି ପରିତ୍ରାଣ ପ୍ରଦାନ କଲେ? అలాంటప్పుడు యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటిలో రక్తము చిందించకుండానే రక్షణ ఎలాగూ ఇవ్వగలిగాడు? ଲୁକ 19 ଅଧ୍ୟାୟର 9 ପଦରେ ଯୀଶୁ କହିଲେ, ଆଜି ଏହି ଗୃହରେ ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ। లూకాసు సువార్త 19:9 యేసు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ରକ୍ତପାତ ହୋଇନାହିଁ, అక్కడ రక్తము చిందింపబడలేదు. କେମିତି ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ ହୋଇଗଲା? ఎలాగున రక్షణ ఇంటికి వచ్చినది? ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ରକ୍ତପାତ ବିନା ପାପ ମୋଚନ ହୁଏ ନାହିଁ। రక్తము చిందించకుండా పాపమునకు విమోచన కలుగదు. ତେବେ ଯକ୍ଷ ଘରେ କେମିତି ପରିତ୍ରାଣ ଆସିଗଲା? అలాంటప్పుడు జక్కయ్య ఇంటికి ఎలాగున రక్షణ వచ్చినది? କେବଳ ଯକ୍ଷ ନୁହନ୍ତି, ସେଇ ଧାଡିରେ ଆଉ ଜଣେ ଲୋକ ମଧ୍ୟ ଅଛନ୍ତି। కేవలం జక్కయ్య మాత్రం కాకుండా ఆ లైన్ లో ఇంకా కొంతమంది ఉన్నారు. ମାଥିଉ 9 ଅଧ୍ୟାୟରେ ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ଯୀଶୁ କହିଲେ, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మరో వ్యక్తితో యేసు ప్రభు అన్నారు. ତାହାର 5 ପଦରେ କହିଲେ, 5వ వచనంలో, କାରଣ କଣ ସହଜ ତୁମ୍ଭର ପାପ ସବୁ କ୍ଷମା କରାଗଲା ବୋଲି କହିବା। ପ୍ରଭୁ ଯୀଶୁ ଜଣଙ୍କର ପାପ କ୍ଷମା କରିଦଉଛନ୍ତି। యేసు ప్రభు వారు ఒక వ్యక్తి యొక్క పాపాన్ని క్షమిస్తున్నారు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ରକ୍ତପାତ ବିନା ପାପ ମୋଚନ ହୁଏ ନାହିଁ। రక్తము చిందింపబడకుండా పాప విమోచన కలుగదు. ଯକ୍ଷ ଘରେ ଏବଂ ଏହି ପକ୍ଷାଘାତୀକୁ କେମିତି ପାପ କ୍ଷମା ମିଳିଲା? జక్కయ్య ఇంటికి అలాగుననే ఈ యొక్క పక్షవాతంతో ఉన్న వ్యక్తికి ఎలాగున పాప క్షమాపణ కలిగింది? ଏହାର ଉତ୍ତର ହେଉଅଛି, దాని యొక్క జవాబు ఏమనగా, ଏହା ସତ୍ୟ ଅଟେ, ରକ୍ତପାତ ବିନା ପାପ ମୋଚନ ହୁଏ ନାହିଁ। రక్తము చిందింపబడకుండా పాప విమోచన కలగదు అనే మాట వాస్తవమే. କିନ୍ତୁ ଆଉ ଗୋଟିଏ ବିଷୟ ମଧ୍ୟ ଅଛି, కానీ మరొక విషయము కూడా ఉన్నది. ତାହା ଆମେ ଦେଖିପାରୁ 9:6 ପଦ ମାଥିଉରେ। మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలుగుతున్నాము. କିନ୍ତୁ ପୃଥିବୀରେ ପାପ କ୍ଷମା କରିବାକୁ ମନୁଷ୍ୟ ପୁତ୍ରଙ୍କର ଯେ ଅଧିକାର ଅଛି, ବସ୍, ପୃଥିବୀରେ ପାପ କ୍ଷମା କରିବାକୁ ମନୁଷ୍ୟ ପୁତ୍ରଙ୍କର ଅଧିକାର ଅଛି। భూలోకమందు పాపమును క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారము కలదు. ଯାମାନେ ରକ୍ତପାତରେ ପାପ କ୍ଷମା ହୁଏ ସତ୍ୟ ଅଟେ, କିନ୍ତୁ ମନୁଷ୍ୟ ପୁତ୍ରଙ୍କ ପାଖରେ ଅଧିକାର ଅଛି, ସେ ପାପ କ୍ଷମା ଦେଇପାରିବେ। రక్తము చిందించడం ద్వారా మానవులకు పాప క్షమాపణ కలుగుతుందన్న మాట వాస్తవమే, సత్యమే. కానీ పాపములను క్షమించగలిగిన అధికారము మనుష్య కుమారునికి ఉన్నది. ଏହା କେମିତି ଆମେ ବୁଝିପାରିବା? దీన్ని మనం ఎలాగో మనం తెలుసుకోగలము? ଥରେ କଣ ହେଲା, ଗୋଟେ ଛୋଟ ଘଟଣା କହିବି। ఒక చిన్న సంఘటన మీతో చెప్పాలనుకుంటున్నా. ମୁଁ ଟାଟାନଗର ସହରରେ ରହୁଅଛି। నేను టాటా నగర్ లో ఉంటున్నాను. ମତେ ବ୍ୟାଙ୍କରେ ଗୋଟିଏ ଖାତା ଖୋଲିବାର ଥିଲା। అక్కడ బ్యాంకు ఒక బ్యాంక్ అకౌంట్ తీయవలసిన అవసరం ଆଉ పడింది. ବ୍ୟାଙ୍କରେ ଖାତା ଖୋଲିବା ପାଇଁ ବିନା ଡକ୍ୟୁମେଣ୍ଟରେ ଖାତା ଖୋଲି ହବ ନାହିଁ। బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ చేయడానికి మా చేతిలో ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా తెరవడానికి అవకాశం ଆମର ఉండదు. ଠିକଣା ଥିବା ଆଇଡି ପ୍ରୁଫ ଦରକାର। అక్కడ మాకు అడ్రస్ యొక్క ఐడి ప్రూఫ్ అవసరం. ତାହେଲେ ଯାଇକି ଖାତା ଖୋଲି ହେବ। అప్పుడే ఆ అకౌంట్ ను మనం ఓపెన్ చేయగలం. ଆଉ ଯେହେତୁ ମୁଁ ସେଠିକାର ବାସିନ୍ଦା ନଥିଲି, ତ ମୋର ଖାତା ଖୋଲିବାର ସମ୍ଭବ ନାହିଁ। నేను అప్పటికి అక్కడ ఉండేవాడిని కాను కాబట్టి నేను ఒక బ్యాంక్ అకౌంట్ తీయడానికి అవకాశం లేదు. ଆଉ ଜଣେ ଭାଇ ମତେ କହିଲେ, ଆପଣଙ୍କର ପ୍ରୋସେସ ଅନୁସାରେ ଖାତା ଖୋଲିବା ପାଇଁ ଡକ୍ୟୁମେଣ୍ଟ ନାହିଁ।
ఒక సహోదరుడు ఏమన్నాడంటే బ్యాంక్ యొక్క నియమ ప్రకారముగా మీ అంతటా మీరు బ్యాంకు బుక్ ఓపెన్ చేయడానికి తెరవడానికి అవకాశం లేదు. ଆଉ କିନ୍ତୁ ବ୍ୟାଙ୍କ ମ୍ୟାନେଜରଙ୍କ ପାଖରେ ଅଧିକାର ଅଛି ସେ ବିନା ଡକ୍ୟୁମେଣ୍ଟରେ ବି ଆପଣଙ୍କୁ ଖୋଲି ଦେଇ ପାରିବେ. అయితే బ్యాంక్ మేనేజర్ కి ఒక అధికారం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా కూడా నీకు బుక్ ఇవ్వగలడు. ଆଉ ବ୍ୟାଙ୍କ ମ୍ୟାନେଜର ସହିତ ଭଲ ସମ୍ପର୍କ ଥିଲା ଆମ ଫ୍ୟାମିଲିର ଜଣେ ବ୍ୟକ୍ତି. ఆ బ్యాంక్ మేనేజర్ తో మా కుటుంబ సభ్యులతో కొరకు మంచి సహవాసం ఉండేది. ଆମେ ଚାଲିଗଲୁ. ମ୍ୟାନେଜର କହିଲେ କି ଆପଣଙ୍କୁ ଯେହେତୁ ମୁଁ ଭଲରେ ଜାଣିଛି ଡକ୍ୟୁମେଣ୍ଟ ନଥିଲେ ମଧ୍ୟ ଯେହେତୁ ମୁଁ ଗୋଟିଏ ମ୍ୟାନେଜର ମୋର ଅଧିକାର ଅଛି ମୁଁ ଖୋଲିକି ଦେଇପାରିବି. అతడు మాకు చాలా నిలవైన వాడు కనుక పరిచయస్తుడు కనుక వెళ్ళిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను ఒక బ్యాంక్ మేనేజర్ కాబట్టి అధికారం నాకు ఉంది కాబట్టి నేను మీకు డాక్యుమెంట్ లేకుండానే మీకు పుస్తకానికి బుక్ ఇవ్వగలను అన్నాడు. ତାମାନେ ପ୍ରତ୍ୟେକ ଅଧିକାର ପାଇବା ଲୋକ ନିଜ ଅଧିକାରରେ ନିୟମ ବାହାରେ ମଧ୍ୟ କାମ କରିପାରନ୍ତି. కాబట్టి అధికారము కలిగి ఉన్నవాడు తమ సొంత అధికారాన్ని బట్టి నియమానికి అతీతముగా వారు పని చేయగలరు. ଉଦାହରଣ ସ୍ୱରୂପ ఉదాహరణకు ଯୀଶୁ ଯେତେବେଳେ ମନ୍ଦିର ଭିତରେ ପଶିକି ଅନେକ ବିଷୟର ଓଲଟ ପାଲଟ କରିଦେଲେ. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో ప్రవేశించి అక్కడ చేస్తున్న బల్లలన్నీ కూడా ఆయన కిందను పడేశాడు. ମନ୍ଦିର ଭିତରେ ସୁଧାରିବା ପାଇଁ ପରମିଶନ ତାଙ୍କ ପାଖରେ ନାହିଁ. ఆ యొక్క మందిరాన్ని సరిగా చేయడానికి దేవాలయమును శుద్ధి చేయడానికి తన దగ్గర పర్మిషన్ లేదు. ଜିହୁଦୀ ମାନେ ଜାଣନ୍ତି ଯଦି ଜଣେ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ଲୋକ ହେଲେ ବିନା ପରମିଶନରେ ମଧ୍ୟ କରିପାରିବ. అయితే యూదులకు ఒక తెలిసిన విషయం ఏంటంటే ఒక అధికారంతో కూడిన వ్యక్తి అనుమతి లేకుండా కూడా వారు ఏమైనా చేయగలడు. ତେଣୁ ସେମାନେ ପଚାରିଲେ ଆପଣ କେଉଁ ଅଧିକାରରେ ଏହା କରୁଅଛନ୍ତି? అందుకే వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే ఏ అధికారాన్ని బట్టి ఈ పనులను మీరు చేస్తున్నారని అడిగారు. ତାମାନେ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ବ୍ୟକ୍ତି ନିଜ ଅଧିକାର ବଳରେ ନିୟମ ବାହାରେ ମଧ୍ୟ କାମ କରିପାରନ୍ତି. దాని అర్థం ఏమనగా అధికారము కలిగిన వ్యక్తి తమ అధికారమును బట్టి నియమానికి అతీతముగా తమ పనులు చేయగలరు. ଆମେ ବାଇବଲରେ ଅନେକ ଅଧିକାରୀ ମାନଙ୍କୁ ଦେଖୁ. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది అధికారుల గురించి మనం చూస్తాం. ସେମାନଙ୍କର ପାଖରେ ପରମିଶନ ନାହିଁ, ନିୟମ ନାହିଁ, କିନ୍ତୁ ସେମାନେ ଅଧିକାର ବଳରେ ଭଲ କାମ କରିଛନ୍ତି, ମନ୍ଦ କାମ ବି କରିଛନ୍ତି. వారి దగ్గర అసలు అనుమతులు లేవు, అలాగే వారికి ఎటువంటి యొక్క నియమాలు లేవు. వాటికి వేరుగా కూడా కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని చెడ్డ పనులు కూడా చేశారు. ଦ୍ୱିତୀୟ ସାମୁଏଲ 6 ଅଧ୍ୟାୟର 1-10ରେ సమూయేలు 2 గ్రంథము 6వ అధ్యాయము మొదటి 10 వచనములో ଦାଉଦ ନିୟମ ସିନ୍ଧୁକ ଆଣିବା ପାଇଁ ଗଲେ ତାହା ପ୍ରପର ନିୟମ ନଥିଲା, କିନ୍ତୁ ସେ ଅଧିକାର ବଳରେ ଶଗଡ଼ରେ ନେଇକି ଆସିଲେ. దావీదు దేవుని యొక్క నిబంధన మందసంను తీసుకురావడానికి నిజానికి అతనికి ఎటువంటి అక్కడ అనుమతి లేదు, కానీ తనకున్న అధికారమును బట్టి వాటిని తీసుకురాగలిగాడు. ନିୟମ ସିନ୍ଧୁକ ଆଣିବା ପାଇଁ ପ୍ରୋସେସ କ'ଣ ଅଟେ? దేవుని నిబంధన మందస్సు తీసుకురావడానికి ప్రక్రియ అక్కడ ఏంటి? ପ୍ରଥମ ବଂଶାବଳୀ 15 ଅଧ୍ୟାୟର 13 ଅନୁସାରେ దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 15వ అధ్యాయం 13వ వచనములో ନିୟମ ସିନ୍ଧୁକ ଆଣିବାର ରୁଲ ହେଉଛି ଯାଜକ ମାନେ କାନ୍ଧରେ ବହିକି ଆଣିବେ. అక్కడ ఆ నిబంధన మనసు తీసుకురావడానికి నియమం ఏంటంటే యాజకులు తమ భుజములో మోసుకొని తీసుకురావాలి. କିନ୍ତୁ ଦାଉଦ ଯେହେତୁ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ରାଜା ଅଟନ୍ତି, ନିଜ ଅଧିକାର ଦେଖାଇ ସେ ଶଗଡ଼ରେ ଆଣିବା ପାଇଁ ବାହାରିଲେ. అయితే దావీదు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నారు, అధికారిగా ఉన్నాడు కనుక తన అధికారమును బట్టి వాటిని తీసుకురావడానికి వెళ్ళాడు. ରାସ୍ତାରେ ଯଦି ଭୁଲ ହେଲା ବଳଦ ମାନଙ୍କ ହେତୁରୁ ହେଲା. దారి మధ్యలో కొన్ని సమస్య వచ్చింది, తప్పు జరిగింది. దేనిని బట్టి అంటే ఎద్దులను బట్టి. ବଳଦ ମାନେ ଅମଣା ହେବାରୁ ସିନ୍ଧୁକ ତଳେ ଖସିବାକୁ ଲାଗିଲା ହେତୁରୁ ଉଷ ତାହାକୁ ଧରିକି ମରିଗଲେ. ఆ యొక్క ఎద్దులు తన కాలి జారటం మూలముగా కొద్ది ఎత్తు స్థలం కనుక కాలు జరిగింది, వాటి మూలముగా ఉజ్జా తన చేయి చాపడి తర్వాత ఆయన చనిపోయాడు. ସେ ସିନ୍ଧୁକ ଶଗଡ଼ରେ ଆସି ଯାଇଥାନ୍ତା. లేకపోతే ఆ యొక్క నిబంధన మందస్సము ఒక బండి మీద వారు తీసుకొచ్చి ఉండేవాడు. ମୁଁ କହିବାକୁ କ'ଣ ଚାହେଁ, నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ଏଇ ସିନ୍ଧୁକକୁ 2 ଥର ଏମିତି ବ୍ୟବହାର କରାଯାଇଛି ନିୟମ ବାହାରେ. ఈ యొక్క నిబంధన మందస్సును
నియమానికి వ్యతిరేకముగా 2 మార్లు ఉపయోగించారు. ଥରେ ଦାଉଦ ଶଗଡ଼ ଗାଡ଼ିରେ ଆଣୁଥିଲେ, ఒకసారి దావీదు ఒక ఎడ్ల బండి మీద దాన్ని తీసుకొస్తున్నాడు. ତାହା ଈଶ୍ୱରଙ୍କ ବ୍ୟବସ୍ଥାର ବିରୁଦ୍ଧରେ ଥିଲା, అది దేవుని యొక్క నిబంధనకు ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్నది. କିନ୍ତୁ ସେ ଅଳ୍ପ ବାଟ ସଫଳ ହେଇପାରିଥିଲେ, అయినను కొంత దూరం వరకు కూడా ఆయన సాఫల్యకృతముగా తీసుకురాగలిగాడు. ଯେହେତୁ ସେ ଗୋଟିଏ ଭଲ କାମ କରୁଛନ୍ତି, ఎందుకనగా ଅଧିକାର ଦେଖାଇକି କରୁଛନ୍ତି। ఎందుకనగా తన అధికారమును చూపించి ఒక మంచి పనిని ఆయన చేస్తున్నాడు కాబట్టి ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును ବେଳେ ବେଳେ గాక. ମଣ୍ଡଳୀ ଭିତରେ ଭଲ କାମ କରିବା ପାଇଁ ପାଷ୍ଟର୍ସ ମାନେ, ଲିଡର୍ସ ମାନେ ପାୱାର ବ୍ୟବହାର କରନ୍ତି। కొన్ని సందర్భాల్లో సంఘములో ఉద్యమాన్ని తీసుకురావడానికి పాస్టర్లు కావచ్చు లేదా సంఘ పెద్దలు కావచ్చు తమ అధికారాన్ని ఉపయోగిస్తారు. ଆଉ ନିୟମକୁ ଧରିକି ଚାଲିକି ବେଳେ ବେଳେ ନିୟମ ଦ୍ୱାରା କେହି କେହି ଉତ୍ପାତ ମଧ୍ୟ କରନ୍ତି। అలాగే కొంతమంది నియమ ప్రకారంగా నడుస్తూ వారంతట వాళ్ళకు ఒక్కొక్కసారి వారు ఉప్పొంగిపోతుంటారు. ଏଣୁକରି ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଅଧିକାରର ସଦ୍ବ୍ୟବହାର ହେଲେ କିଛି ଅସୁବିଧା ନାହିଁ। కనుక అధికారమును కానీ సరైన రీతిలో వినియోగించగలిగినప్పుడు ఎటువంటి నష్టము కలగదు. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ସିନ୍ଧୁକ 2 ଥର ନିୟମ ବାହାରେ ଅଣା ନିଆଯାଇଥିଲା। ఈ నిబంధన మందస్సము 2 మార్లు నియమానికి వ్యతిరేకముగా తీసుకొచ్చారు. ଥରେ ପଲେଷ୍ଟିୟ ମାନେ ନେଇକି ଚାଲିଗଲେ ଦାଗୋନ ଦେବତା ନିକଟକୁ। ఓసారి ఫిలిష్తీయులు దేవుని యొక్క మందస్సాన్ని దాగోను గుడి దగ్గరికి తీసుకెళ్లారు. ସେତେବେଳେ ସେମାନେ ତ ନିୟମ ଅନୁସାରେ ନେଇକି ଯାଇନାହାନ୍ତି, ఆ సమయంలో వారు నియమ ప్రకారంగా తీసుకెళ్లలేదు. କାହିଁକି ସେଠାରେ କୁଶଳରେ ସେମାନେ ନେଇକି ପହଞ୍ଚି ଗଲେ। ఎందుకు వారు క్షేమముగా ఆ నిబంధన మందస్సాన్ని క్షేమంగా ତାର తీసుకెళ్ళగలిగారు? ଅର୍ଥ କଣ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ? దాని యొక్క అర్థం ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా? ଆମେ ଯଦି ଈଶ୍ୱରଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ କୌଣସି କାମ କରିବା ପାଇଁ ଚାହୁଁ, మనము దేవుని కొరకని ఏదైనా పని చేయడానికి వెళుతుంటే ଯଦି ତାହା ପରମେଶ୍ୱରଙ୍କର ସୁଗ୍ରାହ୍ୟ ଅଟେ, ତହିଁରେ ନିୟମ ବାହାରେ ହେଲେ ମଧ୍ୟ ସେ ତାହାକୁ ସମର୍ଥନ କରନ୍ତି। అది దేవుని చిత్తానికి అనుకూలముగా ఉంటే ధర్మశాస్త్ర క్రమానికి వేరుగా అయినా సరే దేవుడు దాన్ని ఏకీవిస్తాడు. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ପଲେଷ୍ଟିୟ ମାନେ ଅଶୁଚି ସୁନ୍ନତ ରହିତ ଲୋକମାନେ, ఫిలిష్తీయులు సున్నతి లేని ప్రజలు, అపవిత్రులు వారు. ସେମାନେ ଯୁଦ୍ଧ କ୍ଷେତ୍ରରୁ ସିନ୍ଦୁକ ଧରିଲେ, వారు యుద్ధ రంగంలో నుండి యొక్క నిబంధనలు ଆଉ తీసుకున్నారు. ସେମାନେ ଅଶୁଚି ଲୋକମାନେ ନେଇକି ଚାଲିଗଲେ। వారు అపవిత్రులు అయినప్పటికీ కూడా మందస్సమును తీసుకెళ్లగలిగారు. କିଛି ଅସୁବିଧା ହେଲା ନାହିଁ, అయినను ఎటువంటి నష్టము కలగలేదు. ନେଇକି ମନ୍ଦିରରେ ରଖିଦେଲେ, వాటిని తీసుకెళ్లి యొక్క దేవాలయంలో ఉంచారు. ଦାଗୋନ ଦେବତାର ମନ୍ଦିରରେ ରଖିଲେ। దాగోను ఒక గుడిలో దాన్ని పెట్టారు. 5 ଅଧ୍ୟାୟର 1ରେ ଲେଖା ଅଛି, ପ୍ରଥମ ସାମୁଏଲରେ। మొదటి సమయంలో 5వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. ସେମାନେ ନେବା ବେଳେ କିଛି ଅସୁବିଧା ହେଇନାହିଁ। వారు తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి అపాయం కలగలేదు. ଅଶୁଚି ଲୋକମାନେ କାନ୍ଧରେ ବୋହିକି ନେଇକି ଯାଇଥିବେ, అపవిత్రులైన వారు దాన్ని భుజం మీద మోసుకొని తీసుకెళ్లి ఉంటారు. ସେମାନେ କେମିତି ନେଇକି ଗଲେ ତାହା ବି ଲେଖା ନାହିଁ, వారు ఎలాగో తీసుకెళ్లారు అది కూడా రాయబడలేదు. କିନ୍ତୁ ଲେଖା ଅଛି ପଲେଷ୍ଟିୟ ମାନେ ନେଲେ। కానీ రాయబడింది ఏంటంటే ఫిలిష్తీయులు దాన్ని తీసుకువెళ్లారు. ପଲେଷ୍ଟିୟ ମାନେ ତାହା ଛୁଇଁକି ମରିଯିବା କଥା। నిజానికి ఫిలిష్తీయులు దాన్ని ముట్టి చచ్చిపోవలసినది. ଯଦି ତାହା ଅଶୁଚି ଲୋକ ଛୁଇଁଲେ ମୃତ୍ୟୁ ଆସେ, ତାହେଲେ ପଲେଷ୍ଟିୟ ମାନେ ଅଶୁଚି ଯାହା ସ୍ପର୍ଶ କରୁ କରୁ ମରିଯିବା କଥା। అపవిత్రులు దాన్ని ముట్టిన వెంటనే చనిపోతారు. కాబట్టి ఫిలిష్తీయులు అపవిత్రులు కనుక ముట్టిన వెంటనే వారు చనిపోవలసినది. କାହିଁକି ସେମାନେ ମଲେ ନାହିଁ? అయితే ఎందుకు వారు మరణించలేదు? ଯେହେତୁ ପରମେଶ୍ୱର ତାହା ହେବା ପାଇଁ ଅନୁମତି ଦେଲେ, ఎందుకనగా అలాగ జరుగునట్టుగా దేవుడు అనుమతి ఇచ్చాడు. ଯେହେତୁ ଇସ୍ରାଏଲୀୟ ମାନେ ପାପ କରିଥିଲେ। ఎందుకనగా ఇజ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా పాపం చేశారు. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామాని స్తుతి కలుగును గాక. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ସେଇ ନିୟମ ସିନ୍ଧୁକ ଦାଗୋନ ଦେବତାର ହାତ ମୁଣ୍ଡ କାଟିକି ଅଲଗା କରିଦେଇଥିଲା। అదే నిబంధన మందస్సము దాగోను దేవత యొక్క తలను అలాగే మొండెమును చేతులను కూడా ముక్కలుగా చేసింది. ବାଇବଲରେ ଏମିତି ଆହୁରି ଅନେକ ବିଷୟ ଅଛି। బైబిల్ గ్రంథంలో ఇలాగున అనేక విషయాలు రాయబడి ఉన్నది. ଅଧିକାର ଭାବରେ କରାଯାଇଛି। కొన్ని అధికారముతో మరి కొన్ని అధికారము లేకుండా కూడా చేయబడిన ମୁଁ ଆପଣଙ୍କୁ ଆଉ ଗୋଟିଏ ଘଟଣା କହିବି। మీకు మరొక సంఘటన చెప్పాలి. ଅନେକ ଅଛି ଘଟଣା। చాలా సంఘటనలు ఉన్నాయి. ଅଧିକାରର ସୁବ୍ୟବହାର, ଦୁର୍ବ୍ୟବହାର। అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అలాగే దుర్వ్యాపారం. ଯେଉଁମାନେ ଅଧିକାରର ସୁବ୍ୟବହାର କରିଛନ୍ତି, ନିୟମ ବାହାରେ ହେଲେ ହିଁ ଆଶୀର୍ବାଦ ପାଇଛନ୍ତି। వారు అధికారానికి అతీతముగా చేశారు. నియమానికి అతీతంగా అయినా సరే దేవుని చిత్తము కనుక దీవించబడ్డారు. ଉଦାହରଣ ସ୍ୱରୂପେ, ఉదాహరణకు ସମାଗମ ତମ୍ବୁ ଲୁଟିତ ହେଲା ପରେ దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము వారు దాన్ని
ఆ చెరగుని తీసుకెళ్ళినప్పుడు ଦାଉଦ ନିଜେ ଗୋଟିଏ ତମ୍ବୁ ନିର୍ମାଣ କଲେ। దావీదు తనంతర తాని యొక్క ప్రత్యక్ష గుడారమును ତାହା చేశాడు। ପ୍ରଭୁ କହିନାହାନ୍ତି। దేవుడు అలాగ నిర్మించడానికి చెప్పలేదు। ଦାଉଦ ନିଜେ ଗୋଟିଏ ତମ୍ବୁ ସିయోନ ପର୍ବତରେ ସ୍ଥାପନ କଲେ। దావీదు తనంతర తాని సియోను పర్వతం మీద ఆ యొక్క ప్రత్యక్షపు గుడారమును ଆଉ కట్టాడు। ସେ ସିନ୍ଦୁକ ନେଇକି ସେଠାରେ ରଖିଲେ। అక్కడ నిబంధన మందసము తీసుకెళ్లి ఉంచాడు। ଯେହେତୁ ସେ ପ୍ରଭୁଙ୍କୁ ବହୁତ ପ୍ରେମ କରୁଥିଲେ, ఎందుకనగా ఆయన దేవుణ్ణి ఎంతో ప్రేమించిన వ్యక్తి। ଓବେଦ ଇଦମର ଗୃହରୁ ସିନ୍ଦୁକ ଆଣିଲେ। ఒబేదోదోము ఇంటిలో నుండి యొక్క మందసమును ଆଉ తీసుకొచ్చాడు। ତାହାକୁ ନେଇକି ନିଜେ ଗୋଟିଏ ତମ୍ବୁ ତିଆରି କରିଥିଲେ, ସିయోନ ପର୍ବତରେ ସେଠାରେ ସ୍ଥାପନ କଲେ। సియోను పర్వతం మీద ఆయన సిద్ధపరిచిన యొక్క గుడారము దగ్గర దాన్ని తీసుకొచ్చి ఉంచారు। ଏହା ପ୍ରଭୁଙ୍କ ପରାମର୍ଶ ନଥିଲା। ఇది దేవుని యొక్క ఏమాత్రం అనుమతి ଏହା లేదు అక్కడ। ଦାଉଦଙ୍କର ଉଦ୍ଯୋଗ, ଦାଉଦ ନିଜ ଅଧିକାରର ସୁବ୍ୟବହାର କଲେ। దావీదు తనకు దేవుని పట్ల కలిగి ఉన్న యొక్క ఆసక్తిని బట్టి దేవుని యొక్క చిత్తానుసారం దాన్ని చేశాడు కనుక ప్రభు కృపనిచ్చాడు। କେଉଁଠାକୁ ଆଣିଲେ ସିନ୍ଦୁକ? ఎక్కడికి తీసుకొచ్చారు ఆ మందసమును? ଦାଉଦ ନଗରକୁ ଆଣିଲେ। దావీదు నగరమునకు తీసుకొచ్చారు। ଆପଣ 6 ଅଧ୍ୟାୟ 2 ସାମୁଏଲ 12 ପଦରେ ଦେଖିପାରିବେ। సమూయేలు 2 గ్రంథములో 6వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తాం। ଏଥିଉତରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସିନ୍ଦୁକ ସକାଶୁ ସଦାପ୍ରଭୁ ଅବିଦ ଇଦମର ପରିବାରକୁ ଓ ତାହାର ସର୍ବସ୍ୱକୁ ଆଶୀର୍ବାଦ କରିଅଛନ୍ତି ବୋଲି ଦାଉଦ ରାଜାଙ୍କ ଜ୍ଞାତ କରାଗଲା। ତହୁ ଦାଉଦ ଯାଇ ଅବେଦ ଇଦମର ଗୃହରୁ ଆନନ୍ଦ ପୂର୍ବକ ପରମେଶ୍ୱରଙ୍କ ସିନ୍ଦୁକ ଦାଉଦ ନଗରକୁ ଆଣିଲେ। ଦାଉଦ ନଗରକୁ ସେ ନେଇ ଆସିଲେ। దావీదు ఒక పట్టణమునకు వాటిని తీసుకొచ్చారు। ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక। ପରମେଶ୍ୱର ନିୟମ ସିନ୍ଦୁକକୁ ଆଣିବା ପାଇଁ, ନିୟମ ସିନ୍ଦୁକକୁ ରଖିବା ପାଇଁ ତମ୍ବୁ ବ୍ୟବହାର କରିବାକୁ, ଗଢିବାକୁ బస్లేల్ అహోలియాబ్కు పరామర్శ ଦେଇଥିଲେ। దేవుడు ప్రత్యక్షపు గుడారమును అలాగే మందసమును ఉంచడానికి బెసాలేలు అహలోవు అనే 2 వ్యక్తులకు దేవుడు అనుమతించాడు। ଦାଉଦ ନଗରରେ କେବେ ହେଲେ ତମ୍ବୁ ସ୍ଥାପନ କର ବୋଲି ପ୍ରଭୁ କହିନାହାନ୍ତି। దావీదు పట్టణమందు అలాగున ప్రత్యక్షపు గుడారము నిర్మించమని దేవుడు ఎన్నడూ కూడా చెప్పలేదు। କିନ୍ତୁ ସେ ଆଣିକି ସ୍ଥାପନ କଲେ। కానీ ఆయన మందసాన్ని తీసుకొచ్చి అక్కడ స్థాపించాడు। ମୋର କହିବାର ଭାବ କଣ, ବେଳେ ବେଳେ ନିୟମ ବାହାରେ ବି ଅଧିକାର ଥିଲେ ପ୍ରଭୁଙ୍କ କାମ କରି ହୁଏ। నేను చెప్పబోయే విషయం ఏంటంటే అది దేవుని చిత్తానుసారమైనది అయితే అధికారమును బట్టి దేవుని కొరకు మన పని చేసుకోవచ్చు। ప్రేరిత 15:14 పడంతు। అపోస్తల కార్యము 15వ అధ్యాయము 17వ వచనం। ନାମ ନିମନ୍ତେ ବିଜାତିମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଦଳେ ଲୋକ ଗ୍ରହଣ କରିବା ପାଇଁ କି ପ୍ରକାରେ ପ୍ରଥମେ ସେମାନଙ୍କ ପ୍ରତି କୃପାଦୃଷ୍ଟି କରିଥିଲେ ତାହା ସିମୋନ ବର୍ଣ୍ଣନା କରିଅଛନ୍ତି। ପୁଣି ଭାବବାଦୀ ମାନଙ୍କର ବାକ୍ୟ ଏହା ସହିତ ମିଶୁଅଛି, ଯେପରି ଲେଖା ଅଛି, ଏଥିରେ ଆମ୍ଭେ ବାହୁଡ଼ି ଆସି ଦାଉଦର ପତିତ ଆବାସ ପୁନଃନିର୍ମାଣ କରିବା। ଦାଉଦର ପତିତ ଆବାସକୁ పునర్నిర్మాణ କରିବା। పడిపోయిన దావీదు యొక్క గుడారమును మరలా తిరిగి కట్టుదామని। ତାମାନେ ଦାଉଦ ଗୋଟିଏ ତମ୍ବୁ ସ୍ଥାପନ କରିଥିଲେ। అంటే దావీదు ఒక మందసాన్ని లేకపోతే ఒక ప్రత్యక్ష గుడారమును ఆయన కట్టాడు। ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ప్రభు ହେଉ। నామానికి స్తుతి కలుగును గాక। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଅଧିକାର ଦ୍ୱାରା ଦାଉଦ ଏମିତି ଅନେକ କାମ କରିଛନ୍ତି అధికారము ద్వారా దావీదు అనేకమైన మంచి పనులు చేస్తున్నాడు। ଯାହାକି ନିୟମ ବାହାରେ ଥିଲା। ఇవన్నీ కూడా నియమాలకి అతీతముగా ఉండేను। ପରମେଶ୍ୱର ତାହାକୁ ସ୍ୱୀକାର ମଧ୍ୟ କରିଛନ୍ତି। దేవుడు దాన్ని అంగీకరించారు కూడా। ତାମାନେ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ଲୋକମାନେ ନିଜର ଉଦ୍ଯୋଗକୁ ସାର୍ଥକ କରିଛନ୍ତି। ନିୟମ ବାହାରେ ହେଲେ ପ୍ରଭୁ ତାହାକୁ ଗ୍ରହଣ କରିଛନ୍ତି। అధికారము కలిగిన వారు తమ యొక్క ఆసక్తిని వారు సఫలీకృతం చేయగలిగాడు। ఎందుకనగా నియమానికి అతీతముగా ఉన్న సరే దేవుని యొక్క చిత్తము కనుక జరిగింది। ଆଉ ଏମିତି କେହି ଅଛନ୍ତି ଅଧିକାର ଦ୍ୱାରା ଦୁର୍ବ୍ୟବହାର କରିଛନ୍ତି। మరికొంతమంది ఉన్నారు అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు। ଆମେ ଦ୍ୱିତୀୟ ବଂଶାବଳୀରେ ଗୋଟେ ଘଟଣାକୁ ଦେଖୁ। 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం చూడగలము। ହିଜକିୟଙ୍କ ପୁତ୍ର మనోసి, హిజ్కియా కుమారుడైన మనష్షే ସେ ନିଜର ଅଧିକାରର ଦୁର୍ବ୍ୟବହାର କଲେ। తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు। ସେ କଣ ଦୁର୍ବ୍ୟବହାର କଲେ? ఆయన ఏ విధంగా దుర్వినియోగం చేశాడు? ନିଜର ଅଧିକାରରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରେ ବାଲ ଦେବତାର ବେଦୀ ନିର୍ମାଣ କଲେ। తనకున్న అధికారాన్ని బట్టి దేవుని యొక్క ప్రత్యక్షము కూడా ఉండవలసిన స్థలములో బయలుదేవతల కొరకు బలిపీఠము కట్టాడు। 33 ଅଧ୍ୟାୟର 4ରୁ 6 ପଢନ୍ତୁ। 33వ అధ్యాయము 4 నుండి 6 వచనం వరకు। ପୁଣି ଜେରୁସାଲେମରେ ଆମ୍ଭର ନାମ ସଦାକାଳ ସ୍ଥାପିତ ହେବ ବୋଲି
ସଦାପ୍ରଭୁ ଯେଉଁ ଗୃହ ବିଷୟରେ କହିଥିଲେ, ସଦାପ୍ରଭୁଙ୍କ ସେହି ଗୃହରେ ସେ ଯଜ୍ଞବେଦୀମାନ ନିର୍ମାଣ କଲେ। ଆହୁରି ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଗୃହର ଦୁଇ ପ୍ରାଙ୍ଗଣରେ ଆକାଶସ୍ଥ ସକଳ ବାହିନୀ ନିମନ୍ତେ ଯଜ୍ଞବେଦୀ ନିର୍ମାଣ କଲେ। ମଧ୍ୟ ସେ ହିନମ ପୁତ୍ରର ଉପତ୍ୟକାରେ ଆପଣା ସନ୍ତାନ ସନ୍ତତିମାନଙ୍କୁ ଅଗ୍ନି ମଧ୍ୟ ଦେଇ ଗମନ କରାଇଲେ। ଆଉ ସେ ଶୁଭାଶୁଭ କରିବାର ବିଦ୍ୟା ଓ ଗଣକର୍ତ୍ତା ବ୍ୟବହାର କଲେ ଓ ମାୟାକର୍ମ କଲେ। ପୁଣି ଭୁତୁଡ଼ିଆ ଓ ଗୁଣିଆମାନଙ୍କ ସହିତ ବ୍ୟବହାର କଲେ। ସେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ବିରକ୍ତ କରିବା ନିମନ୍ତେ ତାହାଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବହୁତ କୁକର୍ମ କଲେ। ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామానికి స్తుతి కలుగును గాక। ପ୍ରଭୁଙ୍କ ଗୃହରେ ବିଭିନ୍ନ ଦେବ ଦେବୀର ସେ ସ୍ଥାପନ କଲେ। దేవుని యొక్క మందిరం యొద్ద దేవతల కొరకు ఆయన రకరకాల బలిపీఠాన్ని కట్టాడు। ଏହି ହେତୁରୁ ତାଙ୍କ ଉପରେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦଣ୍ଡ ଆସି ପଡ଼ିଲା। ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చింది। ମୁଁ କହିବାର ଭାବ ହେଉଅଛି, నేను చెప్పబోతున్న ఒక భావం ఏంటంటే, ଯଦି ଆମେ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ହୋଇକି ଅଧିକାରର ଦୁର୍ବ୍ୟବହାର କରୁ, ତେବେ ତାହା ଆଶୀର୍ବାଦ ଜନକ ନ ହୋଇ ତାହା ଦଣ୍ଡର କାରଣ ହୋଇଥାଏ। మనము అధికారము కలిగి ఉండి దాన్ని దుర్వ్యాపారముగా మనం చేసుకుంటే అది ఆశీర్వాదానికి కారకం కాకుండా నష్టానికి కారణమవుతుంది। କିନ୍ତୁ ଆମେ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ କଣ ଦେଖୁଅଛୁ? కానీ యేసు ప్రభువును గురించి మనం ఏం చేస్తున్నామంటే, ପାପ ମୋଚନ ବିନା କ୍ଷମା ହୁଏ ନାହିଁ, ପରିତ୍ରାଣ ହୁଏ ନାହିଁ ରକ୍ତ ମୋଚନ ବିନା। రక్త ప్రోక్షణ లేకుండా పాప విమోచన అనేది ఏ మాత్రం కూడా జరగదు। କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କରୁଛନ୍ତି? కానీ యేసు ప్రభు ఏం చేశారంటే, ସେ ପାପ କ୍ଷମା ଦେବା ପାଇଁ ନିଜର ଅଧିକାରକୁ ବ୍ୟବହାର କରୁଛନ୍ତି। పాప క్షమాపణ ఇవ్వడానికి తన అధికారాన్ని ఉపయోగించాడు। ଏଣୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, కనుక దేవుని ప్రజలారా, ଯୀଶୁ ରକ୍ତ ବହାଇବା ପୂର୍ବରୁ ଅନେକଙ୍କୁ କ୍ଷମା ଦେଲେ। యేసు రక్తము చిందించక మునిపి అనేకులను క్షమించారు। ଆମେ 4-5 ଲୋକର ନାଁକୁ ଦେଖିପାରିବା। 4-5 పేర్లు మనం చూడగలం। ଗୋଟିଏ ହେଲା ପକ୍ଷାଘାତ ରୋଗୀ, ఒకటి పక్షవాతంతో ఉన్న రోగి, ଆଉ ଗୋଟିଏ ହେଲା 38 ବର୍ଷାବଧି ଜଣେ ରୋଗୀ। మరొక వ్యక్తి 38 సంవత్సరాల నుండి పక్షవాతంలో ఉన్న వ్యక్తి। ପ୍ରଭୁ ତାହାର ପାପ ଦୂର କଲେ। ప్రభు ఆయన పాపాన్ని క్షమించాడు। ଆଉ ଜଣେ ହେଲା ବ୍ୟଭିଚାରରେ ଧରା ଯାଇଥିବା ସ୍ତ୍ରୀ, మరొకరు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, ପ୍ରଭୁ ତାହାର ପାପ କ୍ଷମା କଲେ। ప్రభు ఆమెను పాపాన్ని క్షమించాడు। ଆଉ ଜଣେ ହେଲା ଯକ୍ଷ, ପ୍ରଭୁ ତାହାର ପାପ କ୍ଷମା କଲେ। మరొక వ్యక్తి జక్కయ్య, ప్రభు అతని పాపాన్ని కూడా క్షమించాడు। ଆଉ ଜଣେ ହେଲା ମାଥିଉ ନାମକ ଜଣେ ବ୍ୟକ୍ତି, మరొక వ్యక్తి మత్తయ్య అని పేరు కలిగిన వాడు। ପ୍ରଭୁ ଏମାନଙ୍କୁ ରକ୍ତପାତ ନ କରୁଣୁ ପାପ କ୍ଷମା ଦେଇଛନ୍ତି। ప్రభు వీరిని రక్తము చిందించకుండానే వారి పాపాన్ని క్షమించాడు। ଯେହେତୁ ଯୀଶୁ ନିଜ ଅଧିକାରକୁ ନିୟମ ପୂର୍ବରୁ ବ୍ୟବହାର କରିଛନ୍ତି, ఎందుకనగా యేసు తన యొక్క అధికారమును నియమానికి ముందుగానే ఉపయోగించాడు। ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక। ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ యేసు ప్రభు రక్తము ద్వారా ପାପର ପରିତ୍ରାଣ ଅଛି। పాపమునకు రక్షణ కలదు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ବାଇବଲରେ ଆମେ 4 ଗୋଟି ପରିତ୍ରାଣ ଦେଖୁ। బైబిల్ గ్రంథంలో 4 యొక్క రక్షణను ଆଉ చూస్తాం। ପ୍ରଥମ ପରିତ୍ରାଣ ହେଲା మొదటి రక్షణ ପାପରୁ ପରିତ୍ରାଣ। పాపము నుండి రక్షించబడుట। ଦୁନିଆରେ ଯେତେ ଧର୍ମ ସମ୍ପ୍ରଦାୟ ରହିଅଛି, ఈ లోకములో ఎన్ని రకాల నీతి నియమాలన్నీ కూడా ఉన్నాయో, ଅନେକ ସମ୍ପ୍ରଦାୟର ଅନେକ ମତ ରହିଅଛି, అనేక వారికి కలిగి ఉన్న యొక్క ఆచారాలలో రకరకాల మతాలు କିନ୍ତୁ ఉన్నాయి। ବାଇବଲ ଆମମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦିଏ, కానీ బైబిల్ మనకేం నేర్పిస్తుందంటే, ପାପର କ୍ଷମା ପାଇଁ ରକ୍ତପାତ ହେବା ଦରକାର। పాప విమోచన కొరకై రక్తము చిందింపబడాలి। ସମଗ୍ର ଜଗତର ପାପୀ ମାନଙ୍କର ପାପ କ୍ଷମା ପାଇଁ సమస్త లోకములో ఉన్న పాపులకు క్షమాపణ నిమిత్తము ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ରକ୍ତ ଝରାଇବାର ଦରକାର ଥିଲା। ఒక వ్యక్తి రక్తము చిందించవలసిన అవసరత ఉండేది। ଆଉ ଯେ ରକ୍ତ ଝରାଇବ ତାହାର ରକ୍ତ ପବିତ୍ର ହେବା ଦରକାର ଥିଲା। ఎవరైతే రక్తము చిందిస్తున్నారో అతని రక్తము పరిశుద్ధమై ఉండాలి। କୌଣସି ମଣିଷ ପଶୁର ରକ୍ତ ପବିତ୍ର ହୋଇ ନପାରେ। కనుక మనుషులు కానీ పశువుల రక్తము పవిత్రమైనది కాదు। ଏଣୁ ପରମେଶ୍ୱର ଆପଣାର ଏକମାତ୍ର ପୁତ୍ରକୁ ପଠାଇଲେ, ଯେ କି ଜନ୍ମରୁ ପବିତ୍ର ଥିଲେ। అందుకే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు। ఆయన జన్మతః
పరిశుద్ధుడైన ସେ వాడు, କୌଣସି ପାପ କରିନାହାନ୍ତି, ఆయన ఎన్నడూ ఏ పాపమును చేయలేదు, ତାଙ୍କ ଠାରେ ପାପ ଦେଖାଗଲା ନାହିଁ, ఆయనలో ఏ పాపము కనబడలేదు, ସେ ପାପ କଣ ଜାଣିଲେ ନାହିଁ। పాపం అనగా ఏంటో ఆయనకు తెలియదు. ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାର ବିଶେଷତା କଣ ଅଟେ? యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధత యొక్క విశేషం ఏమంటే, ପ୍ରଭୁ ଯୀଶୁ କୌଣସି పురుଷର ଔରସରୁ ଜାତ ହୋଇନାହାନ୍ତି। యేసు ప్రభువారు పురుషుల యొక్క సంయోగం మూలంగా పుట్టినవాడు కాడు. ତେଣୁ ଲୁକ ସୁସମାଚାରରେ ଲେଖା ଅଛି, అందుకే లూకాసు సువార్తలో రాయబడి ఉన్నది, ସେ ଜନ୍ମ ହେଲେ ସେ ପବିତ୍ର ଅଟନ୍ତି। పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అని రాయబడింది. ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାର 4 ଗୋଟି ବିଶେଷତା। యేసు ప్రభులో ఉన్న యొక్క పరిశుద్ధతలో 4 ప్రాముఖ్యత చూస్తాం. ନମ୍ବର 1, ତାଙ୍କ ଜନ୍ମ ପବିତ୍ର ଅଟେ। మొదటిది ఆయన జననము పరిశుద్ధమైనది. ଲୁକ 1:35 ପଢନ୍ତୁ। లూక మొదటి అధ్యాయము 35వ వచనము, ପବିତ୍ର ଆତ୍ମା ତୁମ୍ଭ ଉପରେ ଅବତରଣ କରିବେ ଓ ପରାତ୍ପରଙ୍କ ଶକ୍ତି ତୁମ୍ଭକୁ ଆବରିବ, ଏଣୁ ଯେ ଜାତ ହେବେ ସେ ପବିତ୍ର ଓ ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ବୋଲି ଖ୍ୟାତ ହେବେ। ଯେ ଜାତ ହେବେ ସେ ପବିତ୍ର। పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అనబడును. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ବାଇବଲ ଆମମାନଙ୍କୁ ଏହା କହେ, బైబిల్ మనకు వీటిని గురించి నేర్పిస్తుంది. ଆମ୍ଭେ ସେପରି ପବିତ୍ର, ତୁମ୍ଭେ ସେଇପରି ପବିତ୍ର ହୁଅ। నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର କଣ ପବିତ୍ରତାର ବିଶେଷତା? యేసు ప్రభు యొక్క ఉన్న పరిశుద్ధ తో ఉన్న ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତା ଦୁନିଆର ସମସ୍ତଙ୍କର ପବିତ୍ରତା ଠାରୁ 4 କାରଣରୁ ସ୍ପେଶାଲ ଅଟେ, ବିଶେଷ ଅଟେ। ତାଙ୍କ ପରି ପବିତ୍ର କେହି ନାହାନ୍ତି ଦୁନିଆରେ। ప్రపంచంలో ఉన్న మానవులందరికంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత 4 కారణాలను బట్టి ఉన్నతమైనది, గొప్పది. ఆయనకు సాటి అయిన వాడు ఎవరు లేరు. ଅନେକ ପ୍ରକାର ଦାବି କରନ୍ତି ଏପରି ଭାବରେ ପରିତ୍ରାଣ ମିଳିବ ବୋଲି, କିନ୍ତୁ ବାଇବଲର ଏହା ଦାବି ଅଟେ, ପବିତ୍ର ରକ୍ତ ବହିବା ଦ୍ୱାରା ହିଁ ପାପୀର ପାପ ଧୌତ ହୋଇପାରିବ। అనేక మంది వారికి ఉన్న ఆలోచనను బట్టి, తలంపులను బట్టి, ఏదో పనులు చేయడం ద్వారా, నీతి క్రియలు చేయడం ద్వారా, నీటిలో మునుగుట ద్వారా వారికి పరిశుద్ధత కలుగుతుంది అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రము పవిత్రమైన రక్తము ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని లేఖనము ଏଣୁ ପୁରୁଷ, తెలియజేస్తుంది. ମେଷ, ଛାଗ, ପକ୍ଷୀର ରକ୍ତ ଦ୍ୱାରା ପରିତ୍ରାଣ ସମ୍ଭବ ନାହିଁ। కనుక ఎద్దులు కాని, గొర్రెలు కాని, మేకలు కాని, కోళ్ల రక్తము ద్వారా మానవులకు పాప క్షమాపణ ଏଣୁ కలగదు. ପରମେଶ୍ୱର ଆପଣା ପୁତ୍ରଙ୍କୁ ପଠାଇଲେ, అందుకే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ସେ ପବିତ୍ର ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ଅଟନ୍ତି। ఎందుకనగా ఆయన పరిశుద్ధైన దేవుని కుమారుడై ఉన్నాడు. କଣ ଯୀଶୁଙ୍କର 4 ଗୋଟି ବିଶେଷତା ଥିଲା? ପବିତ୍ରତାର ବିଶେଷତା, ఆయనలో ఉన్న పరిశుద్ధతకు కలిగి ఉన్న 4 ప్రముఖమైన విషయం ସେ ఏంటంటే, ସର୍ବସାଧାରଣ ମଣିଷ ଜନ୍ମ ହେଲା ପରି ପୁରୁଷ ସ୍ତ୍ରୀର ଔରସରୁ ଜନ୍ମ ହୋଇନାହାନ୍ତି। స్త్రీ పురుషులుగా కలయిక ద్వారా పుట్టినటువంటి వాడు కాడు యేసు ప్రభు. ସେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ କର୍ତ୍ତୃକ ଜଣେ କୁମାରୀର ଗର୍ଭରୁ ଜନ୍ମ ହେଲେ। ఆయన పరిశుద్ధాత్మ చేత కన్యక గర్భమందు ఆయన జన్మించాడు. ତାଙ୍କ ରକ୍ତରେ ମନୁଷ୍ୟର ରକ୍ତର ପାପ ନାହିଁ। కనుక ఆయన యొక్క రక్తములో, మనుషుల యొక్క రక్తములో ఉన్న పాపము లేదు. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. କାହିଁକି କହିବା ଆମେ ତାଙ୍କ ରକ୍ତରେ ମନୁଷ୍ୟର ରକ୍ତ ନାହିଁ? ఎందుకు మనం అలా చెప్పగలుగుతున్నా ఆయన రక్తములో మనుషుల రక్తము లేదని? థియోలజీ ଦୁନିଆରେ ଗୋଟିଏ ବହୁତ ବଡ଼ ଏକ ସତ୍ୟତା କୁହାଯାଏ। పిల్లరా, వేదాంత పరముగా ప్రపంచంలో గొప్ప సత్యాన్ని మనకు బోధిస్తుంది. ତାହା ସାଧାରଣ ଲୋକେ ଗ୍ରହଣ କରିପାରନ୍ତି అది ନାହିଁ। సామాన్యమైన ప్రజలు ఏమాత్రం కూడా అంగీకరించలేరు. ଆପଣ గ్రହଣ କରିବେ ନ କରିବେ ଆପଣଙ୍କ ଉପରେ, అది మీరు అంగీకరిస్తారు, అంగీకరించరు, అది మీ ఇష్టం. କିନ୍ତୁ ମୁଁ ଏହାକୁ କହିବି। కానీ నేను మీకు చెప్తాను దీన్ని. ଏଇଥିପାଇଁ କହିବି, దేనికోసం నేను చెప్తానంటే, ଏହା ଯୀଶୁଙ୍କ ପବିତ୍ରତାକୁ ପ୍ରୁଭ୍ କରେ। ఇది యేసు ప్రభు యొక్క పరిశుద్ధతకు రుజువు చేస్తుంది. ବାଇବଲରେ 2 ବ୍ୟକ୍ତିଙ୍କର ନାଭି ନଥିଲା ବୋଲି థియోଲୋଜିଆନ୍ ମାନେ କହନ୍ତି। పరిశుద్ధ గ్రంథములో 2 వ్యక్తికి వారికి నాభి లేవని రాయబడింది. ଜଣେ ହେଲା ଆଦମ, ఒకడేమో ఆదాము, ଆଉ ଜଣେ ହେଲେ ହବା। మరొక వ్యక్తి ఎవరంటే హవ్వ. ଏ 2 ଜଣଙ୍କର ନାଭି ନଥିଲା। వీళ్ళ
వీళ్ళిద్దరికి ఎటువంటి నాభి లేదు. কিন্তু তৃতীয় ব্যক্তি ଆଉ ଜଣେ ଆସିଲେ అయితే మూడో వ్యక్తి మరొకడు వచ్చాడు. ବାଇବଲ କେତେକ ସ୍କଲାର ମାନେ କହନ୍ତି బైబిల్లో కొన్ని శాస్త్రవేత్తలు ఏమంటారంటే ତାଙ୍କର ମଧ୍ୟ ନାଭି ନଥିଲା ఆయనకు కూడా నాభి దేశం లేదు. ଆଉ ସେ ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ଏହା କେତେକ ବାଇବଲ ସ୍କଲାର ମାନଙ୍କର ରିସର୍ଚ୍ଚ ଅଟେ। ఇది చాలా మంది బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథ వేదాంత పరులు ସେମାନେ చెప్పిన మాట. କଣ କହିବା ପାଇଁ ଚାହାନ୍ତି వాళ్ళు ఏమి చెప్పాలనుకుంటున్నారంటే ମରିୟମଙ୍କ ଗର୍ଭରୁ ଜନ୍ମ ହେଲେ ସତ మరియా గర్భము నుండి ఆయన జన్మించాడు వాస్తవమే. କିନ୍ତୁ ମରିୟମଙ୍କ ସହିତ ଯୀଶୁଙ୍କର କୌଣସି ସମ୍ପର୍କ ନାହିଁ। కానీ మరియాతో యేసుక్రీస్తుకు ఎటువంటి సంబంధము లేదు. ଯଦି ଯୀଶୁଙ୍କର ନାଭି ଥାନ୍ତା ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు గాక నాభి ఉంటే ତାହେଲେ ମରିୟମଙ୍କର ମନୁଷ୍ୟର ରକ୍ତ ଯୀଶୁଙ୍କ ଠାରେ ପ୍ରବାହିତ ହେଇଥାନ୍ତା। అలాంటప్పుడు మరియమ్మలో ఉన్న రక్తము యేసుక్రీస్తు ప్రభుకు తన పేగుల నుండి వచ్చి ఉండేది. ଯଦି ମଣିଷର ରକ୍ତ ଯୀଶୁଙ୍କ ଦେହରେ ଆସିଯିବ ఎప్పుడైతే మనిషి యొక్క రక్తము యేసు రక్తములోనికి ତେବେ వస్తుందో ମଣିଷର ରକ୍ତ ଅଶୁଚି ରକ୍ତ ଅଟେ। ఎందుకనగా మనుషుల యొక్క రక్తము అపవిత్రమైనది. ତେବେ ସେ ରକ୍ତରେ ପାପ କ୍ଷମା ହେଇପାରିବ ନାହିଁ। ఆ రక్తం ద్వారా పాపానికి క్షమాపణ కలగదు. ଏଣୁ କରି ଯୀଶୁ ଦିନେ କହିଲେ ଗୋ ନାରୀ ତୋ ସହିତ ମୋର କି ସମ୍ପର୍କ। అందుకే యేసు ప్రభు అమ్మా నీతో నాకేం పని అన్నాడు. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ଏଣୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପବିତ୍ର ଭାବରେ ଜନ୍ମ ହେଲେ। ఎందుకనగా యేసు ప్రభు వారు పరిశుద్ధముగా జన్మించారు. ଯଦି ନାଭି ଥାନ୍ତା ఒకవేళ ఆయనకి నాభి ఉండి పేగులు ఉంటే ମରିୟମଙ୍କର ରକ୍ତ ଆସି ଯାଇଥାନ୍ତା। ఆ మరియమ్మ యొక్క రోగం రక్తము ఈయనలోనికి వచ్చి ఉండేది. ଏହାକୁ ଅନେକ ବିଶ୍ୱାସୀ ମାନେ ଗ୍ରହଣ କରିପାରିବେ ନାହିଁ। దీన్ని చాలా మంది విశ్వాసులు అంగీకరించారు. ଆପଣ గ్రହଣ କରନ୍ତୁ ନ କରନ୍ତୁ କିଛି ଅସୁବିଧା ନାହିଁ। మీరు దాన్ని అంగీకరించకపోయినా పర్వాలేదు. କିନ୍ତୁ ଏହା ମୋତେ କାହିଁକି ଭଲ ଲାଗୁଛି ఇది నాకు ఎందుకు అసలు మంచిగా అనిపిస్తుందంటే ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମରିୟମର ରକ୍ତ ଦ୍ୱାରା ଜନ୍ମ ହୋଇନାହାନ୍ତି। యేసు ప్రభువు మరియా రక్తము మూలముగా జన్మించలేదు. ଯୀଶୁ ତେଣୁ କହିଲେ ତୋ ସହିତ ମୋର କି ସମ୍ପର୍କ। అందుకే యేసు ప్రభువు అమ్మా నీతో నాకేమి పని. ମରିୟମ ଜାଗାରେ ଆଜିର ମା ମାନେ ଥାନ୍ତେ మరియమ్మ స్థానంలో కానీ నేటి రోజులు ఉన్న తల్లులు ఉంటే ରକ୍ତ ସମ୍ପର୍କ ବୋଲି କହିଥାନ୍ତେ। ఆ రక్త సంబంధి అని చెప్తారు. అసలు ମରିୟମ ଜାଣିଛି కానీ మరియమ్మకు తెలుసు ୟା ସହିତ ମୋ ରକ୍ତ ସମ୍ପର୍କ ନାହିଁ। ఆయనతో నాకు రక్త సంబంధము లేదు. ମୋର ରକ୍ତରୁ ସେ ଜନ୍ମ ହୋଇନାହିଁ। నా రక్తము ద్వారా ఆయన పుట్టలేదు. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ଲୁକ ଗୋଟିଏ ବୈଦ୍ୟ ଥିଲେ। ఎందుకనగా లూకా ఒక వైద్యుడే ఉండేను. ସେ ଏହା ଲେଖିଲେ ఆయన ఈ మాట రాశారు. ସେ ଯେ ଜନ୍ମ ହେବେ ସେ ଜନ୍ମରୁ ପବିତ୍ର। పుట్టబో వాడు ఆయన పరిశుద్ధుడే ఉండును అని రాయబడింది. ମରିୟମର ରକ୍ତ କି ଯୋସେଫର ରକ୍ତ ଯୀଶୁଙ୍କ ଭିତରେ ନାହିଁ। మరియా రక్తము కానీ లేదా యోసేపు రక్తము కానీ యేసు క్రీస్తులో లేదు. ସେ ଜନ୍ମରୁ ପବିତ୍ର ଅଟନ୍ତି। అందుకే ఆయన పుట్టుకలో ఆయన పరిశుద్ధుడు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ଆଜି ମଣିଷର ସ୍ୱଭାବ ରକ୍ତ ଦ୍ୱାରା ଚାଳିତ ହୁଏ। ఈనాడు మానవుని యొక్క స్వభావాలను కూడా రక్తము మూలముగా వస్తుంది. ଏଣୁ ଲୋକେ କହନ୍ତି అందుకే ప్రజలు ఏమంటారంటే ପୁରା କେହି କାହା କାହା ବିଷୟରେ କହନ୍ତି అనేక మంది ఇతరుల గురించి వారు ଏ మాట్లాడతారు. ପୁରା ତା ବାପାକୁ ଧରିଛି ବୋଲି କହନ୍ତି, వీళ్ళు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారంటారు. ତାର ମାକୁ ଧରିଛି ବୋଲି କହନ୍ତି। వాళ్ళ అమ్మలాగానే ఉన్న అమ్మ స్వభావం కలిగి କାହିଁକି ఉన్నారంట. ମା ବାପାର ଔରସରୁ ଜାତ ହୋଇଥିବାରୁ ఎందుకనగా తల్లిదండ్రుల యొక్క రక్తములో నుండి ମା జన్మించినందుకు ବାପାର ସ୍ୱଭାବ ଆସିଥାଏ। తల్లిదండ్రుల యొక్క స్వభావం వచ్చి ఉంటుంది. କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କ ଠାରେ కానీ యేసుక్రీస్తులో ମରିୟମର ରକ୍ତ ନାହିଁ। మరియమ్మ రక్తము లేదు. ଯଦି କାହାରିକୁ ଏହା ନୂଆ ଲାଗୁଥିବ ఒకవేళ ఇది కొందరికి కొత్తగా అనిపించవచ్చు. ଯୀଶୁଙ୍କର ନାଭି ନାହିଁ ବୋଲି ଶୁଣିବା ପାଇଁ యేసుక్రీస్తు యొక్క నాభి లేదని బొడ్డు లేదని చెప్పినప్పుడు କେହି ଆର୍ଗୁମେଣ୍ଟ କରନ୍ତି కొంతమంది తర్కిస్తారు. ଯଦି ନାଭି ନାହିଁ ఒకవేళ ఆ యొక్క నాభి ତାହେଲେ లేకపోతే ଯୀଶୁ 100% ମଣିଷ ବି ଅଟନ୍ତି। କେମିତି? అలాంటప్పుడు యేసు ప్రభువారు 100% ఎలాగో మనుష్యుడు. ଯେମିତି ଆଦମ ମଣିଷ ଥିଲେ, ఎలాగైతే ఆదాము మనిషిగా ఉన్నాడు అలాగే ଆଦମଙ୍କର ବି ନାଭି ନଥିଲା, ఆదాము కూడా నాభి లేదు. ହବାଙ୍କର ବି ନାଭି ନାହିଁ। హవ్వ కూడా నాభి లేదు. ଏଣୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ అందుకే దేవుని ప్రజలారా ଯୀଶୁଙ୍କର ନାଭି ନାହିଁ ବୋଲି କହିବା ଦ୍ୱାରା యేసుక్రీస్తుకు నాభి లేదని చెప్పడం ద్వారా ଆମେ ଯୀଶୁକୁ ଏଲିୟନ ବା ଗୋଟେ ଦୂତ ଭାବରେ ପ୍ରମାଣ କରୁନାହୁଁ। యేసు ప్రభువును ఒక దూతగా కానీ లేకపోతే ఎక్కడి నుండో వచ్చిన ఒక వ్యక్తిగా మనం చెప్పడం ଏହା లేదు. ଦ୍ୱାରା ଆମେ ତାଙ୍କୁ ପବିତ୍ର ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ବୋଲି ପ୍ରମାଣ କରୁଅଛୁ। వీటి ద్వారా ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడని రుజువుపరుస్తున్నాం. ଯେହେତୁ ନାଭି ଯଦି ଥାନ୍ତା ମରିୟମଙ୍କର ରକ୍ତ ଆସିଥାନ୍ତା। ఎందుకనగా ఒక నాభి ఉంటే మరియమ్మ యొక్క రక్తం ఆయనలోనికి ଯଦି ప్రవహించి ఉండేది. ମରିୟମଙ୍କ ରକ୍ତ ଆସିଥାନ୍ତା ସେ ରକ୍ତ କଳୁଷିତ ଆଦମ
ଆଦମଙ୍କ ରକ୍ତ ଅଟେ। ఒకవేళ మరియమ్మ రక్తము కానీ అందులోనికి వచ్చి ఉంటే అది మలినమైన రక్తముగా ତେବେ ఉండేది. ସେ ରକ୍ତରେ ପାପ କ୍ଷମା ହବ ନାହିଁ। ఆ రక్తములో పాపానికి క్షమాపణ కలగదు. କିନ୍ତୁ ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପବିତ୍ର ରକ୍ତରେ ଜନ୍ମ ହେଲେ, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము మూలముగా జన్మించాడు. ତେଣୁ ତାଙ୍କ ରକ୍ତ କୃଷରେ ଝରାଇବାର ଦରକାର ଥିଲା। కనుక ఆయన రక్తము కల్వరి శిలువలో కార్చవలసిన అవసరం లేదు. ଯେହେତୁ ରକ୍ତପାତ ବିନା ପାପ ମୋଚନ ନାହିଁ, ఎందుకనగా రక్తము చిందించబడకుండా పాపమునికి విమోచన లేదు. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେ। ప్రభు నామని స్తుతి కలుగును గాక. ତାହେଲେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମରିୟମଙ୍କ ଗର୍ଭରେ ଆସିଲେ କେମିତି? అలాంటప్పుడు యేసు ప్రభువు మరియ గర్భము నుండి ఎలాగ వచ్చారు? ପବିତ୍ର ଆତ୍ମା ନେଇକି ଆସିଲେ। పరిశుద్ధాత్మ మూలముగా ఆయన వచ్చాడు. ଯୀଶୁଙ୍କ ଜନ୍ମ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ହେଲା। యేసు ప్రభు యొక్క జననము పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది. ଯୀଶୁଙ୍କର ଡୁବନରେ ପବିତ୍ର ଆତ୍ମା ଆସିଲେ। యేసు ప్రభు బాప్తిసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ଯୀଶୁଙ୍କ వచ్చాడు. ଉପବାସ ପବିତ୍ର ଆତ୍ମା କରାଇଲେ। యేసు ప్రభు యొక్క ఉపవాసం పరిశుద్ధాత్ముడు ଯୀଶୁଙ୍କ నడిపించాడు. ସେବାରେ ପବିତ୍ର ଆତ୍ମା ଭୂତ ଛଡାଇଲେ। యేసు ప్రభు పరిచర్యలో ఆత్మ ద్వారా దయ్యములను వెలగొట్టాడు. ଯୀଶୁଙ୍କୁ କୃଷରେ ବଳି ହେବାରେ ପବିତ୍ର ଆତ୍ମା ସାହାଯ୍ୟ କଲେ। యేసు బలియాగము చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ଏପରି ତାହାର 9 ଅଧ୍ୟାୟର 14 ପଦରେ హెబ్రీ 9:14 వచనములో ସେ ଚିରନ୍ତନ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ବଳି ହେଲେ ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా బలిగా ଏବଂ అర్పించబడ్డాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପୁନରୁତ୍ଥିତ ହେଲେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା। పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పునరుత్థానమయ్యాడు. ଏଣୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ కనుక దేవుని ప్రజలారా, ପବିତ୍ର ଆତ୍ମା ଜନ୍ମରୁ ମୃତ୍ୟୁ పునరుత్థాନ ଯାଏ ପବିତ୍ର ଆତ୍ମା ଯୀଶୁଙ୍କୁ ସାହାଯ୍ୟ କଲେ। యేసు ప్రభు యొక్క జననము మొదలుకొని ఆయన మరణించి తిరిగి లేచే పునరుత్థాన వరకు కూడా పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ମୁଁ ଏହା କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు ఏమి చెప్పబోతున్నానంటే, ଅନ୍ୟ କୌଣସି ବଳିଦାନ ହେଇଥାନ୍ତା ମଣିଷର ପାପ ଦୂର ହୋଇନଥାନ୍ତା। ఇతర మరి ఏ బలి కలిగి ఉంటే మనుషులకు పాపం ఏమాత్రం కూడా దూరమై ఉండేది కాదు. କାହିଁକି ଆମେ ଦାବି କରୁ ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ହିଁ ପାପ କ୍ଷମା? యేసు రక్తములోనే పాప క్షమాపణ అని ఎందుకు మనం గట్టిగా చెప్తున్నామంటే, ଯୀଶୁ ପବିତ୍ର ଥିଲେ। యేసు పరిశుద్ధుడై ఉండేరు. ନମ୍ବର 1 ତାଙ୍କର ଜନ୍ମ ପବିତ୍ର। మొదటిది ఆయన జననము పరిశుద్ధమైనది. ନମ୍ବର 2 రెండోదిగా ତାଙ୍କର କୌଣସି ଧାରଣା ବି ନଥିଲା ପାପରେ। ఆయన ఆలోచనలోనే పాపం అసలు ఉండేది కాదు. ଏହାକୁ ଆମ ଓଡ଼ିଆ ବାଇବଲରେ ଲେଖା ଅଛି। ఇందులో ఒడియా బైబిల్ ఇలా రాయబడి ఉన్నది. ଦ୍ୱିତୀୟ କରିନ୍ଥୀ 5 ଅଧ୍ୟାୟର 21 పదରେ కొరింథీ రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనములో ପାପର ଲେଶ ମାତ୍ର ନଥିଲା। ପାପର ଲେଶ ମାତ୍ର ନଥିଲା, ఆయనలో పాపము ఒక లేశము లేకుండెను. କିନ୍ତୁ ଇଂଲିଶରେ ବହୁତ ସୁନ୍ଦର ଲେଖା ଅଛି। కానీ ఇంగ్లీష్ లో చాలా మంచిగా రాయబడింది. Jesus knew no sin। యేసు పాపము ఎరుగని వాడు అని ଯୀଶୁ రాయబడింది. ପାପ କଣ ଜାଣିଲେ ନାହିଁ। యేసు పాపం ఏంటో ఆయనకి తెలియదు అని రాయబడింది. ଆମେ କେମିତି ଲୋକ, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ? మనం ఎటువంటి వారము దేవుని ప్రజలము? ସାନ ପିଲା ବି ଚୋରି କଣ, ବ୍ୟଭିଚାର କଣ, ମଦ୍ୟପାନ କଣ ସବୁ ଜାଣୁଛନ୍ତି। చిన్న పిల్లలు కూడా దొంగతనం అనగా ఏంటో, వ్యభిచారం ఏంటో, త్రాగుడేంటో అన్ని వాళ్ళకి తెలుసు. బట్ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ ଦେଖନ୍ତୁ, కానీ యేసు ప్రభువుని గురించి చూడండి. Jesus knew no sin। యేసు పాపము ఎరుగని వాడు. ଦୁନିଆରେ ଏମିତି କେତେ ଲୋକ ଅଛନ୍ତି କହିପାରିବେ କି ଆମେ ପାପ କଣ ଜାଣିନାହୁ? పాపం అనగా ఏంటో నాకు తెలియదన్న వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ଆଜି କାଲିର ଯୁବପିଢି ତ ପାପରେ ସବୁ ସ୍କଲାର ଗୁଡାକ ଅଟନ୍ତି। నేటి రోజుల్లో ఉన్న యవన తరము కావచ్చు, ప్రజలు కావచ్చు, పాపములో వారు స్కాలర్షిప్ చేసిన వాళ్ళు. ଶିଖାଇବା ଦରକାର ନାହିଁ। వారికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ପାପର ଥିଓରି, ପାପର ପ୍ରାକ୍ଟିକାଲ ନଲେଜ ରେ ମାନେ PhD କଲା ପରି ଜ୍ଞାନୀ ଅଟନ୍ତି। వారు పాప విషయంలో థియరీ కావచ్చు, లేకపోతే అభ్యాసం లేదా ప్రాక్టీస్ లో, కానీ వారు ఎటువంటి అంటే PhD చేసిన వాళ్ళతో କିଛି సమానం. ଶିଖାଇବା ଦରକାର ନାହିଁ। వారికి ఏ మాత్రం నేర్పించాల్సిన అవసరం లేదు. Look at the life of Jesus Christ. కానీ యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. He grew up in such a way he never knew what is sin. ఆయన ఎటువంటి రీతిలో ఎదిగాడంటే పాపం ఎరుగని స్థితిలో ఆయన ఎదిగాడు. From his very childhood to till his death. ఆయన యొక్క చిన్న బాల్యము నుండి ఆయన మరణించే వరకు ସେ ପାପ କଣ ଜାଣିଲେ ନାହିଁ। పాపం అనగా ఏంటో ఆయనకు తెలియదు. ତାମାନେ ପାପ ସମ୍ବନ୍ଧୀୟ କୌଣସି ଧାରଣା ନଥିଲା। అంటే పాపం ఒక ఆలోచన ఏమాత్రం ఆయనలో లేదు. ଯୀଶୁଙ୍କର ତୃତୀୟ ପବିତ୍ରତା, యేసుక్రీస్తులో మూడవ పరిశుద్ధత, ଯାହାକୁ ପିତର ଲେଖୁଅଛନ୍ତି, దాన్ని పేతురు రాస్తున్నాడు. ପିତରଙ୍କ ପତ୍ର ବାହାର କରନ୍ତୁ। పేతురు రాసిన పత్రిక ఒకసారి తెరవండి. ପ୍ରଥମ ପିତର మొదటి పత్రిక ତାହାର
ତିନି ଅଧ୍ୟାୟ 3వ అధ్యాయము ସେଠାରେ ସେ କହନ୍ତି ତାର 3 ପଦରୁ ପଢନ୍ତୁ। మూడవ వచనం నుండి ଶିଶୁତୁଲ୍ୟ ପାରମାର୍ଥିକ ଅମିଶ୍ରିତ ଦୁଗ୍ଧପାନ କରିବାକୁ ଇଚ୍ଛା କର। ପୁଣି କେଶବେଶ ସୁବର୍ଣ୍ଣ ଆବରଣ ଓ ସୁନ୍ଦର ବସ୍ତ୍ର ପରିଧାନ ଏପରି ଯେଉଁ ବାହ୍ୟଭୂଷଣ ତାହା ତୁମମାନଙ୍କର ଭୂଷଣ ନ ହୋଇ ହୃଦୟର ଯେଉଁ କମଳ ଓ ଶାନ୍ତିଯୁକ୍ତ ଗୁପ୍ତ ସ୍ୱଭାବ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବହୁମୂଲ୍ୟ ତାହା ହିଁ ତୁମମାନଙ୍କର ଅକ୍ଷୟ ଭୂଷଣ ହେଉ। ପ୍ରଥମ ପିତର 2:22 ମୋ ବାଇବଲ ସେ କୌଣସି ପାପ କଲେ ନାହିଁ। ବସ୍ ରହିଯାନ୍ତୁ। ఓకే ఓకే ସେ କୌଣସି ପାପ କଲେ ନାହିଁ। ఆయన ఏ పాపమును చేయలేదు, he did no sin। ఆయన ఏ పాపము చేయలేదు। ତାମାନେ ଯୀଶୁ ଜୀବନରେ କେବେ ହେଲେ କୌଣସି ପାପ କଲେ ନାହିଁ। దాని అర్థం యేసు ప్రభు తన జీవితంలో ఎన్నడూ పాపము చేయలేదు। ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక। ପୁଣି ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାର ଚତୁର୍ଥ ବିଶେଷତା ହେଲା యేసు ప్రభు యొక్క పరిశుద్ధతలో 4వ విషయం ఏమనగా ଯାହାକୁ କି ଯୋହନ ଲେଖୁଅଛନ୍ତି, దాన్ని యోహాను రాస్తున్నాడు। ପ୍ରଥମ ଯୋହନ ତାହାର 3 ଅଧ୍ୟାୟର 5। ଆଉ మొదటి యోహాను 3వ అధ్యాయం 5వ వచనము। ଆଉ ତୁମ୍ଭେମାନେ ଜାଣ ଯେ ସେ ପାପ ବୋହି ନେଇଯିବା ପାଇଁ ପ୍ରକାଶିତ ହେଲେ, ଆଉ ତାଙ୍କଠାରେ ପାପ ନାହିଁ। ତାହାଙ୍କ ଠାରେ ପାପ ନାହିଁ। ఆయనందు పాపమేమీ లేదు। ଏଇ 4 ଗୋଟି ବିଶେଷ ପବିତ୍ରତା ଯୀଶୁଙ୍କର ଥିଲା। ఈ 4 యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధతకు ତାଙ୍କର ଜନ୍ମ రుజువై ఉన్నది। ପବିତ୍ର, ఆయన జననము ସେ పరిశుద్ధమైనది। ପାପ କଣ ଜାଣି ନଥିଲେ, పాపం అనగా ఆయన ఎరుగలేదు। ସେ କୌଣସି ପାପର କର୍ମ କରିନାହାନ୍ତି। ఆయన ఎన్నడూ పాపము చేయలేదు। ତାଙ୍କ ମସ୍ତକରୁ ତଳି ପାଦ ଯାଏ ସ୍କାନିଂ କଲେ କୌଣସି ପାପ ତାଙ୍କ ଠାରେ ଦେଖାଗଲା తన ନାହିଁ। శిరస్సు నుండి అరికాల వరకు స్కానింగ్ చేసిన ఆయనలో పాపము కనబడలేదు। ଏହିପରି ଏକ ପବିତ୍ର ନିର୍ଦୋଷ ନିଷ୍କଳଙ୍କ ମେଷ ଶାବକ ଭାବରେ କୃଷରେ ବଳି ହେଲେ। కనుక ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన బలియాగముగా సిలువలో ఆయన బలియాగము ତେବେ చేయబడ్డాడు। ସେଇ ବଳିଦାନର ରକ୍ତରେ ఆ బలియాగము చేయబడిన రక్తములో ମନୁଷ୍ୟର ପାପ କ୍ଷମା ହୁଏ। మనుష్యుల యొక్క పాపమునకు క్షమాపణ కలుగును। ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక। ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଶକ୍ତି ଅଛି। యేసు రక్తములో శక్తి కలదు। ଏହାକୁ ବିଶ୍ୱାସ କରିବା ଦ୍ୱାରା ମିଳେ। అది మనం నమ్ముట వలన కలుగుతుంది। ଅନୁତାପ କରିବା ଦ୍ୱାରା ମିଳେ। పశ్చాత్తాపం చెందుట ద్వారా మనకు ଜଣେ కలుగుతుంది। ନାସ୍ତିକ ଲୋକ ଦିନେ ବିବାଦ କରି କହିଲା, ఒక నాస్తికుడు ఆయన తర్కిస్తూ ఏమన్నాడంటే, ଜଣେ ଜିହୁଦୀ ଯୁବା ଲୋକ କୃଷରେ ରକ୍ତ ବହାଇଲେ ପ୍ରାୟ 2 ବାଲ୍ଟି 2 ବକେଟ ରକ୍ତ। ఒక యవనస్తుడని యూదుడని యవనస్తుడు ఆయన తన రక్తమును 2 బకెట్లు రక్తమును ఆయన కార్చాడు। ସେଇ ରକ୍ତରେ ଶକ୍ତି ଅଛି ବୋଲି ତୁମେ ସବୁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ ପାଗଳ ହଉଛ। ఆ రక్తములో శక్తి ఉందని మీరు క్రైస్తవులందరూ కూడా పిచ్చోల్లా మారిపోయారు। ଯଦି ସେ రక్ତରେ ଶକ୍ତି ଅଛି, ఒకవేళ ఆ రక్తములో శక్తి ఉంటే, ଯଦି ସେ ରକ୍ତରେ ପାପ କ୍ଷମା ଅଛି, ఆ రక్తములో పాప క్షమాపణ ఉంటే, ଯଦି ସେ ରକ୍ତ ପାପ ଦୂର କରେ, ఆ రక్తము పాపాన్ని దూరపరచగలిగితే, ଦୁନିଆରେ ଏତେ ପାପ କାହିଁକି ବଢୁଛି? ప్రపంచములో ఎందుకు ఇంత పాపాలను కూడా ଏତେ పెరుగుతున్నాయి? ବ୍ୟభిଚାର କାହିଁକି ବଢୁଛି? ఎందుకు అధిక శాతముగా వ్యభిచారం జరుగుతుంది? ଏତେ ଅଶୁଚିତା କାହିଁକି ବଢୁଛି? ఎందుకు అపవిత్రత ఎదుగుతున్నది? ସେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ବହୁତ ସୁନ୍ଦର ଉତ୍ତର ଦେଲେ। అప్పుడు దేవుని సేవకుడు చక్కటి జవాబు ఇచ్చాడు। କଣ ఉତ୍ତର ଦେଲେ ସେ? ఏమని జవాబు ఇచ్చాడంటే, ଦୁନିଆରେ ବହୁତ ସାବୁନ ଫ୍ୟାକ୍ଟ୍ରି ଅଛି, ప్రపంచంలో ఎన్నెన్నో సబూన్ యొక్క ఫ్యాక్టరీలు ఉన్నాయి। କିନ୍ତୁ କାହିଁକି ଲୋକମାନଙ୍କ ଦେହରୁ ଦୁର୍ଗନ୍ଧ ଆସୁଛି? కానీ ప్రజల యొక్క దేహం నుండి ఎందుకు దుర్వాసనలు କାହିଁକି వస్తున్నాయి? ଲୋକମାନଙ୍କର ଲୁଗା ମଇଳା ଦେଖାଯାଉଛି? ఎందుకు ప్రజలకు ధరించుకున్న వస్త్రాలు మలినతగా మారుతుంది? ସାବୁନ ଫ୍ୟାକ୍ଟ୍ରି ଥିଲେ ଯଥେଷ୍ଟ ନାହିଁ। సబూన్ ఫ్యాక్టరీలో ఉంటే సరిపోదు। ଆପଣ ସାବୁନକୁ ଆଣିକି ଘରେ ରଖିଲେ ବି ଆପଣ ସଫା ହେବେ మీరు ନାହିଁ। సబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఉంచినంత మాత్రమే బట్టలు బాగవుదు। ଆପଣ ସାବୁନର କଭର ଖୋଲିକି ବ୍ୟବହାର କରିବାର ନ ଶିଖିବା ଯାଏ ସାବୁନର ଶକ୍ତି ଆପଣ ଜାଣି ପାରିବେ ନାହିଁ। ସେମିତି କୃଷର ଯୀଶୁଙ୍କ ରକ୍ତକୁ ଯଦି ଆପଣ ବ୍ୟବହାର କରିବା ଜାଣିନାହାନ୍ତି, ସେ ରକ୍ତର ଶକ୍ତିକୁ ଆପଣ ଜାଣିପାରିବେ ନାହିଁ। సబ్బును తీసుకొచ్చి దాని కవర్ను బయటికి తీసి వాటిని ఉపయోగించడం ఎంతవరకు నేర్చుకోరో అదే విధంగా
యేసుక్రీస్తు యొక్క రక్తము జీవితంలో ఆపాదించకపోతే మీ జీవితంలో ఎన్నడూ కూడా పాప క్షమాపణ మీరు ସେତେବେଳେ పొందుకోలేరు. ନାସ୍ତିକବାଦ ଲୋକ କହିଲେ ఈ మాట కేవలం నాస్తికుడైన ఒక వ్యక్తి చెప్పాడు. ଯୀଶୁଙ୍କ ରକ୍ତର ଶକ୍ତି ଅଛି ବୋଲି ଗୋଟେ ଜୀବନ୍ତ ଏକ୍ସାମ୍ପଲ ଦିଅନ୍ତୁ। యేసుక్రీస్తు రక్తములో శక్తి ఉందని చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం చెప్పండి. ସେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ କହିଲେ అప్పుడు దేవుని సేవకుడు అన్నాడు, ମୁଁ ଜଣେ ଦୁଷ୍ଟ ଲୋକ ଥିଲି, నేను ఒక చెడ్డవాడిగా ఉండిని, ମୁଁ ଜଣେ ମୂର୍ଖ ଲୋକ ଥିଲି, నేను ఒక మూర్ఖునిగా ఉండేవాడిని. ଆଉ ଯୀଶୁଙ୍କ ରକ୍ତର ଶକ୍ତି ଥିବାର ଜୀବନ୍ତ ଉଦାହରଣ ମୁଁ ଅଟେ। ମୋର ସ୍ୱଭାବକୁ ତାହା ବଦଳାଇ ଦେଇଛି। యేసు రక్తములో ఉన్న శక్తిని బట్టి నా స్వభావం అంతా కూడా యేసు రక్తము మార్చివేసింది. I am living piece of evidence that there is power in the blood of Jesus. యేసు రక్తములో శక్తి ఉన్నదని చెప్పడానికి నేను సజీవ సాక్షినే ఉన్నానని ଆମମାନଙ୍କ తెలియజేశాడు. ମଧ୍ୟରେ ଅନେକ ଆମେ ତାହାର ପ୍ରମାଣ ଅଟୁ। అందులో మనము కూడా అనేక మంది దానికి ଆମର రుజువై ఉన్నాం. କ୍ରୋଧ ଦୂର ହେଇଯାଇଛି। మనకు కోపము క్రోధం దూరం ଆମ అయిపోయింది. ଜୀବନରେ କେତେକଙ୍କର ଏମିତି ଅନୁଭୂତି ଯେ ପାପ କରିପାରୁଛି ନାହିଁ। మన జీవితంలో కొంతమందికి ఎటువంటి అనుభూతి ఉన్నదంటే మన పాపం ఏమాత్రం చేయలేము. ଯେତେବେଳେ ଗ୍ରାହମ ଷ୍ଟେଇନ୍ସଙ୍କର ସ୍ତ୍ରୀକୁ ପଚରାଗଲା, ఎప్పుడైతే గ్రామసేన యొక్క భార్యను అడిగారో, ତୁମେ ତୁମ ସ୍ୱାମୀଙ୍କର ହତ୍ୟାକାରୀ ମାନଙ୍କ ପାଇଁ କଣ କହୁଛ? మీ భర్తను బిడ్డలను చంపినందుకు మీరు వాళ్ళకి ఏం ସେ చేయాలనుకుంటున్నారు? କହିଲେ I forgive them. ఆమె ఏమన్నారంటే, నేను వారిని క్షమిస్తున్నాను. This is the power of the blood of Jesus. ఇదే యేసుక్రీస్తు రక్తములో ఉన్న శక్తి అయి ఉన్నది. ଯାହାକି ଜଣେ କ୍ଷମା ପାଇଛି ସେ ଅନ୍ୟକୁ କ୍ଷମା ଦେଇପାରେ। ఎవరైతే క్షమాపణ పొందుకున్నవారు వాళ్ళు ఇతరులకు క్షమించగలరు. ସେତେବେଳେ ନାସ୍ତିକବାଦ ଲୋକ କହିଲେ అప్పుడు ఈ నాస్తికుడు ఏమన్నాడంటే, ଯୀଶୁଙ୍କ ରକ୍ତର ଲାଲ ରଙ୍ଗର ରକ୍ତ ଅଟେ। యేసుక్రీస్తు యొక్క రక్తము ఎర్రటి రక్తము. ତାହା କେମିତି ତୁମର କଳା ପାପକୁ ଦୂର କରିବ? మీ నల్లటి పాపాన్ని ఏ విధంగా అది తొలగించగలదు? ସେତେବେଳେ ଆଉ ଜଣେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଉତ୍ତର ଦେଲେ, అప్పుడు మరొక దేవుని సేవకుడు అన్నాడు, ଆପଣ ଯୋଉ ରିନ୍ ସାବୁନ ଆଣିକି ଘରେ ଲଗଉଛନ୍ତି, మీరు రిన్ సబ్బు తీసుకొచ్చి మీ ఇంట్లో ఉపయోగిస్తున్నారు కదా, ଆପଣ ଯୋଉ କ୍ଲୋଜଅପ୍ ଟୁଥପେଷ୍ଟ ବ୍ୟବହାର କରୁଛନ୍ତି, మీరు వాడుకుంటున్న క్లోజప్ టూత్ పేస్ట్ వాడుతున్నారు కదా, ସେଇଟା ବି ତ ଲାଲ ରଙ୍ଗର ନୀଳ ରଙ୍ଗର। అది కూడా మీరు చూస్తే ఎర్రగా ఉంటుంది కదా. କିନ୍ତୁ ଆପଣଙ୍କର କଳା ଦାନ୍ତକୁ କେମିତି ସେ ଧଳା କରିଦଉଛି? అలాంటప్పుడు నల్లగా ఉన్న పండ్లను ఎలాగది తెల్లగా చేస్తుంది? ରିନ୍ ସାବୁନ ନୀଳ ହେଇକି ଆପଣଙ୍କର କଳା ଲୁଗାକୁ ଧଳା କେମିତି କରିଦଉଛି? ఇక రిన్ సబ్బు నీలముగా ఉండి ఆ నల్లగా ఉన్న బట్టను ఎలాగో తెల్లగా మారుతుంది? ଯଦି ଦୁନିଆର ଗୋଟିଏ ନୀଳ ରଙ୍ଗର ସାବୁନ ମଣିଷର କଳା ଲୁଗାକୁ ଧଳା କରିଦେଇପାରେ, ఈ ప్రపంచంలో నీల రంగులో ఉన్న ఒక సబ్బు నల్లగా ఉన్న బట్టను కూడా తెల్లగా చేయగలిగితే, ଯୀଶୁଙ୍କ ଲୋହିତ ରକ୍ତ ମନୁଷ୍ୟର ପାପକୁ କାହିଁକି ଶୁଭ୍ର ବର୍ଣ୍ଣ କରିପାରିବ ନାହିଁ? అలాంటప్పుడు యేసుక్రీస్తు యొక్క ఎర్రటి రక్తము మానవుని యొక్క నల్లటి పాపాన్ని ఎందుకు పరిశుద్ధపరచదు? ଏଣୁ ଯଦି କେହି ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ବିଷୟରେ ଧାରଣା ରଖିନାହାନ୍ତି, ଶୁଣନ୍ତୁ। ఒకవేళ యేసు రక్తమును గురించిన అవగాహన లేకపోతే శ్రద్ధగా వినండి. କେବଳ ଗୋଟିଏ ମାତ୍ର ଉପାୟ ଅଛି ସମୁଦାୟ ପୃଥିବୀରେ। ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ହିଁ ପାପ କ୍ଷମା ଅଛି, మనుష్యର ముక్తి ଅଛି। కాబట్టి సర్వ ప్రపంచంలో సర్వ మానవునికి పాప క్షమాపణ విమోచన కేవలము యేసు రక్తములో మాత్రము కలదు. ମୁଁ ମୋର ଜୀବନରେ ମଧ୍ୟ ମୁଁ ଅନେକ ଅନୁଭବ କରିଛି। నేను నా జీవితంలో కూడా నేను అనుభవించున్నాను. ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ମଧ୍ୟ ବହୁତ ଅନୁଭବୀ ଅଟନ୍ତି। దేవుని సేవకులు కూడా దాన్ని అనుభవపూర్వకంగా ଆମ తెలుసుకున్నారు. ଜୀବନର ଅନେକ పాపକୁ దూర କରିବା ପାଇଁ ତାଙ୍କ ରକ୍ତରେ ଶକ୍ତି ଅଛି। మన జీవితంలో ఉన్న ప్రతి పాపమును దూరపరచడానికి ఆయన రక్తములో శక్తి ఉంది. କିଏ ସେ ଶକ୍ତିକୁ ଆଣିପାରିବ? ఎవరు ఆ శక్తిని తీసుకురాగలరు? ସେ କେହି ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରେ, ఎవరైతే యేసునందు విశ్వసిస్తారో, ଆଉ ମନ ପରିବର୍ତ୍ତନ କରେ, మారు మనసు పొందుతాడో, ଆଉ పాప స్వీକାର କରେ, పాపాన్ని ఒప్పుకుంటాడో, ଅନୁତାପ କରି କ୍ଷମା ମାଗେ, పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకుంటాడో, హే ప్రభు ଯୀଶୁ ମୁଁ ପାପୀ ଅଟେ, ప్రభువా నేను పాపినయ్యా అని ମତେ ఒప్పుకుంటాడో, କ୍ଷମା କର, నన్ను క్షమించండి ମୋ ప్రభువా, ରକ୍ତରେ ମତେ ଧୋଇ ଦିଅ। నీ రక్తముతో నన్ను కడుగుము ప్రభువా. ଆଉ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଆସିକି ତାହାକୁ ଧୋଇ ଦିଏ, అప్పుడు యేసు రక్తం వచ్చి ఆయన్ని కడిగి ଆଉ ସେ శుద్ధీకరిస్తుంది. ରକ୍ତ ତାହାକୁ ପାପ କ୍ଷମା ପ୍ରଦାନ ఆ କରେ। రక్తము ఆ వ్యక్తికి పాప క్షమాపణ ଯଦି ఇస్తుంది. ଗୋଟିଏ ମେଷ ଶାବକର ରକ୍ତ ମିଶ୍ର ଦେଶର ଦ୍ୱାରର କବାଟ ବାଜୁବନ୍ଧରେ ଲଗା ଯାଇଥିଲା ବେଳେ ସଂହାରକ ଦୂତ ପ୍ରବେଶ କରିପାରିଲେ ନାହିଁ, ତେବେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ରକ୍ତ କେତେ ଅଧିକ ପରିମାଣରେ ଆମକୁ ଶୟତାନ ଠାରୁ ରକ୍ଷା କରିବ ନାହିଁ? పిల్లరా, పస్కా పశుగా వధింపబడిన గొర్రె పిల్ల రక్తమే
వారు ద్వారబంధులో రాస్తున్నప్పుడు మరణ దూత లోపలికి ప్రవేశించకుండా వారిని రక్షించగలిగితే పరిశుద్ధుడైన దేవుని కుమారుని దేవుని గొర్రెపిల్లక రక్తము మనకి ఇంక ఎంత అధికముగా పరిశుద్ధత ଜଣେ అనుగ్రహిస్తుంది. ପରିତ୍ରାଣ ପାଇଥିବା ଲୋକ ଉପରେ ଗୁଣି ଗାରେଡି ତନ୍ତ୍ର ମନ୍ତ୍ର ଭୂତ ପ୍ରେତ ଶୟତାନର ଶକ୍ତି କାମ କରିପାରିବ ନାହିଁ. పిల్లరా, రక్షణ పొందిన ఒక వ్యక్తి జీవితంలో మంత్రతంత్రాలు కానీ చెడు చిల్లంగి చేతబడి కానీ ఏ మాత్రమో పని చేయదు అసలు. There is power in the blood of Jesus. యేసు రక్తములో శక్తి కలదు. ଏହା ଯେ ଚାଖି ଅଛି ସେ ତାର ଶକ୍ତିକୁ ଜାଣି ଅଛି. రుచి చూచిన వారు మాత్రం దాని శక్తిని ఎరిగి ଏଣୁ ମୁଁ ఉంటారు. ଅନେକ ସମୟରେ ଗୁଣିଆ ମାନଙ୍କୁ ଚ୍ୟାଲେଞ୍ଜ କରିକି କହିଛି, కనుక అనేక సందర్భాల్లో నేను మాంత్రికులకు నేను ఛాలెంజ్ సవాలేశాను. ଯଦି ତୁମର ଦମ ଥାଏ ତୁମେ ଆମ ଉପରେ ଟ୍ରାଏ କରିପାର. మీకు దమ్ము ఉంటే మా మీద ప్రయోగించవచ్చు. ଯେହେତୁ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମେ ମୁଦ୍ରାଙ୍କିତ ହୋଇଥିବାରୁ ఎందుకనగా యేసు రక్తము చేత మనం ముద్రించబడి ఉన్నాం. କୌଣସି ଗଣକଥା ମନ୍ତ୍ର ଅନ୍ଧକାର ଶକ୍ତି ଆମକୁ ଛୁଇଁ ପାରିବ ନାହିଁ. ఎటువంటి యొక్క కుతంత్రాలు కానీ మాంత్రిక శక్తి కానీ మనం తాకలేవు. ଯେହେତୁ ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ମୃତ୍ୟୁରୁ ରକ୍ଷା କରିବାର ଶକ୍ତି ଅଛି. యేసు రక్తములో మరణము నుండి రక్షించగలిగిన శక్తి ଏଣୁ ఉంది. ଯଦି କେହି ନାମରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହୋଇକି ଅଛନ୍ତି, ఒకవేళ మీలో ఎవరైనా సరే పేరుకే క్రైస్తవులే ଯଦି ఉంటే କେହି ଯୀଶୁଙ୍କୁ ଜାଣି ନାହାନ୍ତି, యేసుక్రీస్తు ఇంకా ఎరుగని స్థితిలో ନ ఉంటే ଜାଣିକି ଯୀଶୁଙ୍କ ସମ୍ବନ୍ଧରେ ଭ୍ରମ ଧାରଣା ରଖନ୍ତୁ ନାହିଁ. తెలియకుండానే యేసు ప్రభువును గురించి భ్రమ పడిపోవద్దు. ଯଦି କେବେ ଆବଶ୍ୟକ ପଡେ ఒకవేళ మీకు అవసరమైతే ବିଶ୍ୱାସ ସହକାରେ ତାଙ୍କୁ ଡାକନ୍ତୁ, విశ్వాసముతో ఆయన్ని పిలవండి. ଆଉ ସେ ତାଙ୍କ ରକ୍ତର ଶକ୍ତି ଆପଣଙ୍କୁ ଦେଖାଇବେ. అప్పుడు ఆయన తన రక్తములో ఉన్న శక్తిని మీకు ଆପଣଙ୍କ కనపరుస్తాడు. ପାପ କ୍ଷମା ହେବ, నీ పాపమునకు క్షమాపణ కలుగుతుంది. ଆପଣଙ୍କ ରୋଗ ସୁସ୍ଥ ହେଇପାରେ, మీ రోగమును స్వస్థత కలుగుతాయి. ଶୟତାନ ଛୁଇଁ ପାରିବ ନାହିଁ, సాతానుడు ముట్టలేడు. ଆପଣ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେବେ. మీరు రక్షణ పొందుకుంటారు. ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ପ୍ରଥମ ପରିତ୍ରାଣ. యేసు రక్తములో మొదటి రక్షణ మనకు కలదు. ଆଉ 3 ଗୋଟି ପରିତ୍ରାଣ କଥା ଅଛି. ఇంకా 3 రక్షణను గుర్చిన మాట ఉన్నాయి. ଅବଶିଷ୍ଟ କଥାକୁ ମୁଁ ପରବର୍ତ୍ତୀ ଅଧିବେଶନରେ କହିବି. మిగిలిన 3 విషయాలు ముందుకు ମତେ କମିଟି 2ଟା ବେଳେ ସାରିବାକୁ କହିଥିଲେ. కమిటీ వాళ్ళు నాకు 2 గంటలకు ముగించాలని ମୁଁ చెప్పారు. ଆଜିକାଲି ବିଶ୍ୱସ୍ତ ହେବାକୁ ଚାହୁଁଛି. నేటి రోజుల్లో నేను నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. ଅବଶିଷ୍ଟ କଥା ଆମେ ପରବର୍ତ୍ତୀ ଅଧିବେଶନରେ ଅଧ୍ୟୟନ କରିବା.